ఎవరు ఎవరు జాయిన్ కానన్నారు? మరి జాయిన్ అయినట్టున్నారు. కేశవ అని అనుకుంటా కదా పెట్టింది మెసేజ్. నో నో నో, పృథ్వీ గారు. పృథ్వీ. ఓకే, ఓకే. సారీ, యా సారీ. పృథ్వీ. సారీ కేశవ్. ఓకే, లెట్స్ స్టార్ట్ అండి. ఎస్టర్డే మనకి అదే ఇష్యూ వచ్చింది కదండి. ఐ హ్యావ్ గాన్ త్రూ ద డాక్యుమెంటేషన్. ఐ మీన్ డిసెంబర్కి ఇప్పటికి వాట్ దే హ్యావ్ డన్ మీన్స్ దే హ్యావ్ రివోక్డ్ ద డిబిఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్. ఓకే, డిబిఎఫ్ఎస్ అనేది దే ఆర్ నాట్ సపోర్ట్. డిబిఎస్ఎస్ డిబిఎఫ్ఎస్ అనేది అంటే డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్ అంటారు దాన్ని. డిబిఎఫ్ఎస్ అంటే అది దాని ముందరే రివోక్ చేసినారు. బట్ వీ కెన్ ఏబుల్ టు యూస్ దిస్ వర్క్ స్పేస్ లొకేషన్ అనమాట లోకల్లీ. బట్ వాళ్ళు అది కూడా రివోక్ చేసేసారు. నేను ఇది ఆల్రెడీ ఎప్పుడు ఐ మీన్ ఈ సిఎస్వి అనే అదే ఐ మీన్ ఈ యూనిటీ క్యాటలాగ్ని December 6 క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో ఒక టేబుల్ క్రియేట్ చేశాను. బట్ ఇక్కడ వాల్యూమ్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ వాల్యూమ్స్ అనేది ఏంది అని అంటే వీ క్యాన్ ఏబుల్ టు అంటే ఐ మీన్ ఇప్పుడు అజ్యూర్లో ఏబిఎఫ్ఎస్ లొకేషన్ ఉంది. ఆ ఏబిఎఫ్ఎస్ లొకేషన్ని వీ క్యాన్ క్రియేట్ యూజింగ్ దట్ లొకేషన్ విత్ వన్ వాల్యూమ్ నేమ్, సో దట్ వీ క్యాన్ యూజ్ దట్ వాల్యూమ్ నేమ్ హియర్ లోకల్లీ అనమాట. అర్థమైందా మీకు? అది ఇప్పుడు అది అజ్యూర్లోకి వచ్చినప్పుడు చూపిస్తాను. ప్రస్తుతానికైతే మటుకు నేను ఈ వాల్యూమ్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఓకే, ఒక వాల్యూమ్ అనేది క్రియేట్ చేశాను. చూడండి ఇక్కడ, ఇది వాల్యూమ్. ఓకే, ఈ వాల్యూమ్ కూడా ఈ వాల్యూమ్లో నేను ఫైల్స్ని అప్లోడ్ చేశాను. ఓకే, ఇంకేం చేయలేదు. అంటే నౌ దే ఆర్ క్లియర్లీ సపోర్టింగ్ ఓన్లీ వాల్యూమ్స్ అనమాట. వాల్యూమ్స్ ద్వారానే వీ కెన్ ఏబుల్ అంటే ఈ సర్వర్లెస్, ఈ ఫ్రీ ఎడిషన్లో సర్వర్లెస్ అనే కంప్యూట్ ఒకటే ఇచ్చారు. ఈ సర్వర్లెస్ కంప్యూట్కి వీ క్యాన్ ఏబుల్ టు యూస్ ఓన్లీ వాల్యూమ్స్. ఓకేనా? అర్థమైందా? ఓకే. ఈ వాల్యూమ్స్ ఎందుకు అనేది నేను మీకు ఐ మీన్ అజ్యూర్ క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు చూపిస్తాను. ఓకే, జస్ట్ ఒకసారి చూడండి. ఫైల్ ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తారా బ్రో? చూపిస్తాను. జేసన్ చేయలేదు నేను. జేసన్ వన్ని మీ ముందరే చేస్తాను. ఒక సిఎస్వి మాత్రమే చేస్తున్నాను నేను. జేసన్ వన్ని నేను ఇప్పుడు మళ్ళా ఫ్రెష్గా ఐ నీడ్ టు క్రియేట్ ద ఫోల్డర్ ఆల్సో. నాకు అది గుర్తుంది కాబట్టి నేను అది క్రియేట్ చేయలేదు. ఇక్కడ చూసారంటే మీరు ఈ వినోద్ అనేది ఏంది? క్యాటలాగ్ నేమ్. దీంట్లో ఈ సిఎస్వి అనేది ఏంది? డీబీ నేమ్. ఓకే, ఈ డీబీ లోపల టేబుల్స్ అండ్ వాల్యూమ్స్. వాల్యూమ్స్ మీన్స్ ఎనీ లొకేషన్. ఇట్ విల్ ఐ మీన్ ఇట్ విల్ లెట్ us know దట్ పర్టికులర్ లొకేషన్ హ్యాస్ బీన్ మౌంటెడ్ టు హియర్. మౌంటెడ్ టు హియర్ అంటే ఇక్కడికి లోకల్ అయిపోయింది అనమాట. దెన్ ఏబిఎఫ్ఎస్ కోలన్ స్లాష్ స్లాష్ అని, లేదంటే S3 కోలన్ స్లాష్ స్లాష్ అని, లేదంటే జీసీఎస్ కోలన్ స్లాష్ స్లాష్ అని అవంతా యూజ్ చేయలేదు. డైరెక్ట్ దట్ మౌంట్ లొకేషన్ అంటే లోకల్ లొకేషన్గా వాడేసుకోవచ్చు, లోకల్ ఫోల్డర్ లెక్క. దెన్ వీ కెన్ ఏబుల్ టు యూస్ పైథాన్ ఏపీఐస్ అంటే పైథాన్ లాంగ్వేజ్ ఏపీఐస్ని ఇక్కడ మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట, లోకల్గా కానీ తీసుకుంటే. అదే కానీ మీరు ఏబిఎఫ్ఎస్ లొకేషన్ అయితే పైథాన్ ఏపీఐస్ అన్ని ఇట్ వోంట్ వర్క్ అనమాట, బికాస్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ టు దిస్ డేటాబ్రిక్స్. ఓకే, టు ద డేటాబ్రిక్స్, నాట్ ఓన్లీ దిస్. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాను, నేను జస్ట్ ఒక స్మాల్ జిప్ కోడ్ డాట్ సిఎస్వి ఫైల్ అనేది ఒకటి తీసుకున్నాను. ఓకే, ఈ సిఎస్వి ఫైల్లో ఈ సిఎస్వి ఫైల్లో సమ్ డేటా ఉంది. ఓకే, ఏ విధంగా ఉంది? 1 2 3 4 5 6 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ రికార్డు 1 2 3. ఇక్కడ చూసారా, కామా 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 ఇంకో కామా ఉంది విత్ ఎంటీ. ఏమీ లేదు ఇక్కడ రికార్డు. ఓకే, అయినా కానీ దిస్ విల్ గెట్ హ్యాండిల్డ్ అనమాట, బికాస్ సిఎస్వి ఈజ్ సిఎస్వి ఈజ్ ఆల్సో ఏ సెమీ స్ట్రక్చర్డ్ డేటా అనమాట. ఓకేనా? సెమీ స్ట్రక్చర్డ్ మీన్స్ ఇట్ క్యాన్ హ్యావ్ కంప్లీట్ వాల్యూస్ ఆర్ ఇట్ మే హ్యావ్ పార్షియల్ వాల్యూస్ ఆల్సో. ఓకే, ఇక్కడ చూసారా పార్షియల్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ చూసారా అనుకోండి, 5 7 6 1 7 7 స్టాండర్డ్. ఇక్కడ చూసారా ఒకటి ఎంటీ ఉంది. ఇక్కడ 1 2 3 4 5 టీహెచ్ తర్వాత చూడండి పాపులేషన్ కామా ఎంటీ. అయినా కానీ ఇట్ వోంట్ త్రోస్ ఎనీ ఎర్రర్, జస్ట్ ఇట్ విల్ రీప్లేస్ ఇట్ విత్ నల్ వాల్యూస్. చూసారా, ఎక్కడైతే మనం బ్లాంక్స్ ఇచ్చామో అవంతా నల్ వాల్యూస్గా ట్రీట్ అయిపోయినాయి అనమాట. ఓకేనా? ఇది అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఇది ఇది వచ్చేసేసి అండి, ఇది ఇది ఏదైతే మనం రీడ్ చేస్తున్నామో ఇది డిఫాల్ట్ అండి. ఇది మనం రాసేది కాదు, మన లాజిక్ కాదు. ఇదంతా ఏపీఐ.
స్పార్క్ డాట్ రీడ్ డాట్. ఇంకోటి ఈ ఏపీఐని ఎట్లా రాస్తారంటే ప్రతి దగ్గర సిఎస్వి రీడ్ చేసే దగ్గర ఎవ్రీ టైమ్ వీ షుడ్ నాట్ కాల్ దిస్ లాజిక్ అనమాట. దీన్నంతా ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్లో ఒక ఒక ఫంక్షన్లో లాజిక్ రాసేస్తారనమాట. ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు కాల్ దట్ ఫంక్షన్ ఓన్లీ. ఓకే. ఎందుకని మనం ఫంక్షన్లో రాయాలంటున్నాను, నేను 10 టైమ్స్ సిఎస్వి ఫైల్స్ రీడ్ చేయాలి నా త్రూ అవుట్ ప్రాజెక్ట్లో, 10 ఆర్ 20 టైమ్స్. 10 ఆర్ 20 టైమ్స్ దగ్గర నేను ఫంక్షన్ రాసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంది? రికరింగ్ లాజిక్ అనేది ఫంక్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంది? రీయూజబుల్ లాజిక్. రీయూజబుల్ లాజిక్ ఒక దగ్గర ఉంటుంది. ఆ లాజిక్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ కెన్ ఏబుల్ టు కాల్ అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎవ్రీవేర్ ద సేమ్ కోడ్. ఓకేనా? అసలు ఫంక్షన్ అనే దానికి ఎందుకు వెళ్తామంటే ఇదే రీజన్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, హెడర్ ట్రూ అని పెట్టాను. హెడర్ ట్రూ అని పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫీల్డ్ నేమ్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఇట్ విల్ అపియర్ హియర్ యాజ్ ఇట్ ఈస్. ఓకే. ఇంకోటి ఇన్ఫర్ స్కీమా ట్రూ అని ఇచ్చాను. ఇన్ఫర్ స్కీమా ట్రూ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటికల్లీ డైనమిక్గా ఇట్ విల్ అసైన్ ద డేటా టైప్స్. చూసారా, ఇక్కడ అన్నిటికీ డేటా టైప్స్ అసైన్ అయిపోయినాయి. ఇంటీజర్, ఇంటీజర్, స్ట్రింగ్, 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 ఇంటీజర్. ఓకే, డిపెండింగ్ అపాన్ ద వాల్యూస్. ఓకే. ఇంకోటి డాట్ సిఎస్వి అండ్ ఐ హ్యావ్ పాస్డ్ దిస్ వాల్యూమ్స్ లొకేషన్. ఎట్ట పాస్ చేస్తున్నాను అంటే జస్ట్ ఇక్కడ కాపీ పాత్ అని చూసారా, ఇక్కడ కాపీ పాత్ అని దాని మీద క్లిక్ చేసినా లేకపోతే ఇక్కడికి వెళ్ళేసేసి ఇప్పుడు ఇది అనుకోండి, ఇక్కడికి వెళ్ళేసి కాపీ పాత్ అని చెప్పి క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా నాకు కాపీ అయిపోద్ది. ఐ క్యాన్ ఏబుల్ టు కాపీ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. ఇప్పుడు నేను డిస్ప్లే ఆఫ్ డిఎఫ్ అని పెట్టాను, దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని నాకు పాపులేట్ అయిపోయినాయి. ఓకేనా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఇది బేసిక్. ఓకే, ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? No. Hello. ఎస్ ఎస్ సోనిక. ఏ సారీ అండి, నాకు కొద్ది కాల్లో ఒక 2 మినిట్స్ మాట్లాడాల్సి వస్తుందేమో, ఏమనుకోకండి. No, పర్లేదు. ఇక్కడ వచ్చేసేసి నెక్స్ట్ ఇదంతా నిన్న ట్రై చేసింది అనుకుంటాను ఇవన్నీ. ఓకేనా? సేమ్ ఇదంతా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి డిఎఫ్ డాట్ రైట్ డాట్ మోడ్ ఆఫ్, ఇక్కడ డిఎఫ్ డాట్ రైట్ డాట్ మోడ్ ఆఫ్ ఓవర్ రైట్ డాట్ సేవ్ యాజ్ టేబుల్ అంటే వినోద్ అనే క్యాటలాగ్ నేమ్లో సిఎస్వి అనే డీబీలో స్మాల్ అండర్ స్కోర్ జిప్ కోడ్ అనే టేబుల్లో దిస్ డేటా విల్ అపియర్ దేర్. ఓకే, లెట్స్ రన్. అది డిఎఫ్ఏనా మనం పైన పెట్టింది? యా. ఆల్రెడీ ఇక్కడ నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ ఓవర్ రైట్ అయిపోతాయి. ఓవర్ రైట్ మీన్స్ ట్రంకేట్ అండ్ రీలోడ్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆల్రెడీ టేబుల్ ఉంది. ఎప్పుడు క్రియేట్ చేశాను? December 6th. ఓకేనా? ఇప్పుడు మళ్ళా ద టేబుల్ విల్ గెట్ ఓవర్ రిటర్న్. ఓ డిఎఫ్ కాదు, అక్కడ అక్కడ ఏదో పేరు ఇచ్చినట్టున్నాను. అయితే ఏముంది అక్కడ పేరు? DF మనం ఏది ఇచ్చారు. రన్ చేసి డిఎఫ్ఏ ఇచ్చామే, దెన్ వై ఇట్ ఈస్ నాట్ రన్? నేను ఇదే కదా రన్ చేశాను. డిఎఫ్ ఈస్ నాట్ డిఫైన్డ్. యా, నవ్ ఇట్ ఈస్ రైటింగ్ అండి. ఓకే, రాసింది. ఓకేనా?
ఇప్పుడు సేమ్ డేటా ఇక్కడ వస్తుంది. ఇది యూనిటీ క్యాటలాగ్ నేమ్, ఇది డిబి, ఇది వచ్చేసేసి టేబుల్ నేమ్. ఓకే, ఇంకా ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు టేబుల్ రాసింది లేదు అనేది ఏ విధంగా కనుక్కోగలుగుతాం. ఇక్కడ చూసారా, డిస్క్రైబ్ హిస్టరీ, ఈ టేబుల్ నేమ్ ఉందే, దీని మీద ఇప్పుడు క్లిక్ చేశాను. ఇది చాలా ఇంపార్టెంట్ యూనిటీ క్యాటలాగ్ డెల్టా టేబుల్స్లో. ఎందుకు అనేది నేను అంటే ఐ మీన్ ఐ విల్ లెట్ యు నో. ఓకే, ఇక్కడ చూసారా 0122 అంటే రాసిందే, కొత్తగా రాసిందే టేబుల్. ఆపరేషన్ ఏమైంది, సారీ మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ డిఎస్సి హిస్టరీ అని చెప్పి టైప్ చేశాను కదా. సారీ, వింటున్నారు కదండి? హలో హలో. Yes, sir. Yes, sir. థ్యాంక్స్. సారీ అండి. ఇప్పుడు డిస్క్రైబ్ హిస్టరీ అని అన్నాను కదా. ఈ డిస్క్రైబ్ హిస్టరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ పైన సెల్ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను అప్డేట్ చేస్తున్నాను. జిప్ కోడ్ 705కి ఐడి ఈక్వల్ టు సెట్ జిప్ కోడ్ ఈక్వల్ టు 705 చేస్తున్నాను. దేనికి, ఐడి నెంబర్ 1కి. ఓకేనా, ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నాను ఈ టేబుల్లో. ఓకే, ఇప్పుడు అప్డేట్ చేశాను. ఓకే, ఇప్పుడు అప్డేట్ చేయంగానే ఈ 704 ప్లేస్లో 705 రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు మనకి. ఓకేనా, ఓకే, అప్డేట్ అయిపోయింది ఆపరేషన్. ఓకే, ఇప్పుడు ఇది కానీ క్లిక్ చేశారనుకోండి, జస్ట్ డిస్ప్లే చేసామంటే ఇక్కడ నాకు 705 అప్డేట్ అయిపోయిందే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ డిస్క్రైబ్ హిస్టరీ కొడతాను. ఇక్కడ చూసారా 5 ఏం జరిగింది, ఆప్టిమైజ్ అండ్ అప్డేట్ ఆపరేషన్స్ జరిగాయి. ఏం అప్డేట్ అయింది, 1 రో అప్డేట్ అయింది. ఇక్కడ ఎన్ని రోస్ అప్డేట్ అయిందని అంతా ఇక్కడ ప్రాపర్టీస్లో ఉంటుంది. ఈ ఆపరేషన్ పారామీటర్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా, ఎన్ని జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది అనేది అంతా. ఓకేనా, ఇప్పుడు నాకు ఒక రాంగ్ డేటా ఎంటర్ చేస్తాం, అంటే యాక్సిడెంటల్గా సమ్ రాంగ్లీ వీ హ్యావ్ అప్డేటెడ్ సమ్ డేటా ఆర్ వీ హ్యావ్ డిలీటెడ్ సమ్ డేటా. డిలీట్ కూడా చేసుకోవచ్చు, ఐ మీన్ సమ్ రికార్డ్స్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు ప్రీవియస్ వర్షన్కి వెళ్ళాలి. ఓకేనా, ఈ ఫీచర్ని ఏమంటారంటే టైం ట్రావెల్ అని అంటారనమాట. ఓకేనా, టైం ట్రావెల్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ప్రీవియస్ ఫీచర్ అంటే ఏది, లాస్ట్ ఫీచరు 3 కదా, అవునా కాదా? ఇప్పుడు %SQL సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ Ctrl+V యాజ్ ఆఫ్ వర్షన్ 3. ఓకే, ఇక్కడ టైం స్టాంప్తో చేయొచ్చు, ఈవెన్ వర్షన్తో కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా, ఈ రెండిట్లో ఏదన్నా వీ కెన్ యూజ్ అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? వర్షన్ తప్ప. వర్షనే కదా. ఓకే, వర్షన్ యాజ్ ఆఫ్. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ జిప్ కోడ్ ఇంకా 704లోనే ఉంది. కరెక్ట్ కదా? మనకి ప్రీవియస్ వర్షన్. అవునా కదా? ఓకేనా? ఇప్పుడు 704 ఉంది నాకు. ఓకేనా? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒకవేళ ఐ మీన్ ఇప్పుడు తెలియకుండా డిలీట్ చేసేసాము ఒకవేళ ఏమంటారు రికార్డ్స్ని వాటిని, అంటే సమ్ అప్డేట్స్ చేసాము, లేదంటే సమ్ డిలీట్స్ చేసాము. అటువంటివి ఏ విధంగా మనం రికవర్ చేస్తామంటే త్రూ టైం ట్రావెల్ అనమాట. ఓకేనా? ఇది అర్థమైందా ఎవరికన్నా? అందరికి అర్థమైంది కదా? అర్థమైంది బ్రో. బట్ మూవింగ్ ఫార్వర్డ్ సేమ్ ఉమ్. ఇదే డేటా కంటిన్యూ అవుతుంది బ్రో, అంటే డిఎఫ్ లో. లేదు లేదు లేదు, మూవింగ్ ఫార్వర్డ్, ఇది ఇది యాక్చువల్గా మూవింగ్ ఫార్వర్డ్ కోసం కాదు. ఇది యాక్చువల్గా ఏంటంటే మనం మన డేటా కరెక్ట్గా చేంజెస్ ఉందా లేదా అని చూడడానికి. చెప్పి చేంజెస్ చూడడానికి, అంటే ఐ మీన్ ప్రీవియస్ చేంజెస్ అని అంటే ఐ మీన్ ప్రీవియస్ వర్షన్కి వెళ్ళాలనుకున్నాం. ప్రీవియస్ వర్షన్లో మనకు రాంగ్గా కనపడుతున్న డేటా ఇక్కడ కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని చూసుకునే దానికి పనికొస్తుంది అంతే ఇది. ఇప్పుడు అర్థమైందా? నేను ఈ ఇప్పుడు ఈ చేంజ్ ని ఈ టేబుల్ లెవెల్లో కమెంట్ పెట్ మార్చాలంటే, ఇప్పుడు ఒకసారి టేబుల్ కూడా రన్ చేసి చూపిస్తాను. టేబుల్ టేబుల్ కానీ రన్ చేశాను అనుకోండి, డైరెక్ట్గా ఏమొస్తుంది మనకి? లేటెస్ట్ డేటానే కనపడుతుంది. ఓకే. అంటే 705 కనపడుతుంది. అవునా కదా? ఇప్పుడు చూడండి 705 ఉంది ఇంకా. దీన్ని నేను ఇప్పుడు నాకు ఐ మీన్ ఐ హావ్ గాన్ త్రూ ద డేటా అండ్ ఇట్ లుక్స్ గుడ్ అనమాట. కాబట్టి నేనేంది ఇప్పుడు ఏంది ఇది? పర్సంటేజ్ స్కేల్ రీస్టోర్ టేబుల్. ఓకే, టేబుల్ నేను కాపీ చేసిందేనా? లేదు. ఉమ్, చూడండి, అదే ఇచ్చేస్తుంది చూసారా? 2 వర్షన్ 3. ఓకే, ఇప్పుడు కరెక్టే కదా? మనం వర్షన్ 3కే రీస్టోర్ చేయాలి దాన్ని. అవును కదా? వర్షన్ ఓకే, యాజ్ ఆఫ్. ఓకేనా? ఇప్పుడు చూడండి రన్ అయిపోతుంది. ఈ టాస్క్స్ గురించి పట్టించుకోబాకండి, వీటి గురించి నేను థియరీ చెప్పేటప్పుడు అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. అక్కడ కనపడేదంతా ఏం జరుగుతుంది అనేది యూ విల్ కమ్ టు నో. అవన్నీ టాస్క్స్ అంటారనమాట. ఇప్పుడు మనకు కనిపించిన నంబర్ అంతా ఇప్పుడు చూడండి వచ్చిందా 704కి. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదండి? ఓకే. నార్మల్గా మనకి డెల్టా టేబుల్స్ కూడా ఉంటాయి కదా. సో ఇది అవి ఇది డెల్టా టేబులే. ఓకే. అంటే డిఫాల్ట్ మీరు ఈస్ వర్క్ స్పేస్ ఇవన్నీ కాకుండా సపరేట్ చూపించారు కదా కంప్యూటర్. ఎక్కడ? ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాబ్స్ ఉన్నాయి కదా మనకి, ఇంకా వర్క్ స్పేస్ క్యాట్లాగ్ ఇవి క్యాట్లాగ్ ఇటు. క్యాట్లాగ్ క్యాట్లాగ్లో ఆ, క్యాట్లాగ్లో ఉంటాయి మనకి టేబుల్స్ కానీ ఇవన్నీ కానీ. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పాను? డిస్క్రైబ్ చేస్తాం కదా మనం టేబుల్ని. డిస్క్రైబ్ చేసినప్పుడు
ఈ వర్షన్తో అయినా కానీ వీ కెన్ ఏబుల్ టు రీస్టోర్ ఆర్ వీ కెన్ యూస్ టైమ్ స్టాంప్ ఆల్సో. సేమ్ వర్షన్ ప్లేస్ టైమ్ స్టాంప్ అని పెడతాం అంతే. ఓకేనా? ఇది క్లారిటీ కదా? ఇది ఈ నోట్బుక్ ఇట్టే షేర్ చేస్తాను నేను. ఓకేనా? మీరు అప్పుడు చూసుకోవచ్చు. ఓకేనా? ఇది చూడండి, ఇది మోడ్ టైప్స్ అంటారనమాట. మోడ్ అంటే ఇది ఒక ఆప్షన్. ఇది ఇక్కడ చూసారా, ఇది కూడా ఒక ఆప్షన్ అనమాట. ఈ ఈ ఈ 3 మోడ్స్ అనేది ఉండేది ఈ 3 మోడ్స్ అనమాట. ఏది సిఎస్వికి అయినా కానీ జేసన్కైనా కానీ. పర్మిసివ్ అంటే ఏంటంటే ఇది డిఫాల్ట్ మోడ్. మీరు ఒకవేళ మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా కానీ జరిగేది పర్మిసివ్ అనమాట. పర్మిసివ్ వచ్చేసేసి ఇది ఇది మాల్ ఫామ్ రికార్డ్స్. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా కానీ ఒక డేటా టైప్స్ లేకుంటే డేటాను మిస్సింగ్ అనుకోండి. ఓకేనా? కరెక్ట్గా లేవు, ఆర్డర్ లేనప్పుడు అదేం చేస్తుందంటే జాబ్ ఫెయిల్ చేయదు. ఓకే, జాబ్ ఫెయిల్ చేయకుండా రికార్డ్స్ అన్నీ డిస్ప్లే చేసేస్తుంది. బట్ ఒక కరప్ట్ ఒక కాలం అనేది జనరేట్ చేస్తుంది అనమాట. అది జనరేట్ చేయాలన్నా కానీ వీ షుడ్ గివ్ దట్ నేమ్ ఎక్స్టర్నల్లీ. ఓకేనా? డ్రాప్ మాల్ ఫార్మ్డ్ అంటే మీకు తప్పు ఉందనుకోండి, ఏదన్నా ఏమంటారు, ఏదన్నా ఒక రికార్డ్స్ తప్పు ఉందనుకోండి, ఆ రికార్డ్స్ని ఇదేం చేస్తుంది, ఎలిమినేట్ చేసేస్తుంది. ఎలిమినేట్ చేసి ఓన్లీ కరెక్ట్ రికార్డ్స్ని ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు మనకి 100 రికార్డ్స్ ఉన్నాయి, 10 రికార్డ్స్ తప్పు ఉన్నాయి అంటే 90 రికార్డ్స్ని అది ప్రాసెస్ చేసి 10 రికార్డ్స్ని ఇన్ఫర్మేషన్ వదిలేస్తుంది. ఇది వాడితే మనకి అడ్వాంటేజా? అడ్వాంటేజ్ ఉండదు. ఎందుకంటే ఆ 10 మాల్ఫామ్ రికార్డ్స్ని ఇట్ వోంట్ కన్సిడర్ అనమాట. ఓకేనా? ఈ ఫెయిల్ ఫాస్ట్ అనేది ఏందయ్యానంటే ఇది కానీ ఇచ్చారనుకోండి, ఒక్క రాంగ్ రికార్డ్ కానీ కనపడింది అనుకోండి, దానికి జాబ్ని ఫెయిల్ చేసేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 3 మోడ్స్లో మనకి జాబ్ అనేది మనం షెడ్యూల్ చేసి ఉంటాం కాబట్టి మన జాబ్ అనేది కరెక్ట్గా ఫ్రీగా ప్రాసెస్ అయిపోవాలి. అలాంగ్ విత్ ఇట్ షుడ్ క్యాప్చూర్ దోస్ కరప్ట్ రికార్డ్స్. ఇది ఈ 3 మోడ్స్లో ఏది మనకి ఆ, ఈ ఈ బిహేవియర్ని సపోర్ట్ చేస్తుంది? పర్మిసివ్ అనే ఆప్షన్ అనేది ఇది బిహేవ్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి పర్మిసివే ఎక్కువ వాడతారనమాట. ఏది ఈ కేసెస్లో. కొంతమంది ఎట్ట చేస్తారంటే ఇప్పుడు సిఎస్వి ఫైల్స్ వస్తాయి కదా, ఈ సిఎస్వి ఫైల్స్ వచ్చిన తర్వాత పైథాన్ పైథాన్ ఏపీఐ ద్వారా కూడా, అంటే మీన్ పైథాన్లో సిఎస్వి రీడర్, సిఎస్వి రైటర్ ఉంటాయి కదా, వాటి ద్వారా కూడా చేస్తారు. బట్ దిస్ ఈస్ ద బెటర్ వే అనమాట. చాలామంది ఇదే వాడతారు. ఓకే, ఇప్పుడు మా దాంట్లో చెప్పాలంటే జేసన్ ఫైల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు జేసన్ ఫైల్స్ని జేసన్ డాట్ డంప్స్ అని, జేసన్ డాట్ లోడ్ అని చెప్పి పైథాన్ జేసన్ ఏపీఐ ఉంటుంది, ఇంపోర్ట్ జేసన్ చేసుకొని దాంతో చేసాం అనమాట మేము. బట్ అట్ట చేసినా ఇదే రిజల్ట్ వస్తుంది. ఎట్ట చేసినా వీ కెన్ అచీవ్ ద సేమ్ రిజల్ట్ అనమాట. అది ఆర్టెక్ట్ డిపెండింగ్ అపాన్ ద ఆర్టెక్ట్ అబ్బా. ఓకేనా? ఈ ఇన్- ఈ- ఇది ఇదేంది అని అంటే ఇది రికమెండెడ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆప్షన్ మోడ్ పర్మిసివ్ అని ఇచ్చాను. ఇది ఇక్కడ చూసారా, ఫైల్ నేమ్ మార్చాను నేను. అంటే ఈ ఫైల్ నేమ్లో ఐ హ్యావ్ డన్ సమ్, ఆ టైంలో నేను వేరే వాళ్ళకి చూపించేటప్పుడు ఐ హ్యావ్ డన్ సమ్ చేంజెస్. ఈ ఫైల్లో ఏం చేంజ్ చేశాను చూద్దాం. స్మాల్ జిప్ కూడా, జిప్ కోడ్స్ సిఎస్వి. ఓకే, సమ్ ఎక్కడో మార్చుంటాను. అది అది ఎర్రర్ వచ్చిన తర్వాత నాకు తెలిసి లాస్ట్ రికార్డే మారుస్తాను ఎప్పుడైనా నేను. కాదే, ఎక్కడో సమ్ నంబర్ దగ్గర స్ట్రింగ్ దగ్గర నంబర్ ఏదో మార్చుంటాను. లెట్స్ రన్ అండ్ విల్ ఫైండ్ ఇట్ అవుట్ అనమాట. ఇప్పుడు చూడండి, నేను మోడ్ ఆఫ్ పర్మిసివ్ అని ఇచ్చాను. ఇక్కడ నేను ఇంకోటి కరప్ట్ రికార్డ్ అనేది ఒక కాలం అనేది జనరేట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ మనం రన్ చేసాం అనుకోండి, పర్మిసివ్ కాబట్టి ఏందది ఆటోమేటిక్గా రన్ అయిపోతాయి అనమాట మనకి. ఓకే, నోట్స్. ఇప్పుడు చూడండి, వినోద్, ఇది యాక్చువల్ నాకు డౌట్. చెప్పు. ఇప్పుడు మీరు చేసినప్పుడు ఏదో చేంజ్ చేశారన్నారు కదా, మనం ఏ నేను స్టెప్స్ అప్లై చే చేసిన స్టెప్లు మనం వెర్షన్ చెక్ చేసుకోవచ్చా ఏం మ్, చేశారనేది? ప్రతి స్టెప్కి వెళ్ళచ్చు మీరు. ఇప్పుడు నేను ఇది మార్చేసాను కదా, ఆ, ఇప్పుడు మళ్ళీ డిస్క్రైబ్ కొట్టండి. ఇందులో కాదు, ఇప్పుడు మీరు చెప్పారు మ్, చూడండి మ్, అది. మ్, 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 మ్. ఇక్కడ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఆ, ప్రెసెంట్, ఆ, ఆ. మీరు దీంట్లో డైరెక్ట్ చీఫ్ ఫైల్ మార్చారు కదా మీరు, సో అవి చేంజెస్ చూడొచ్చు. ఆ చేంజెస్ అది చూపిస్తాను. అది నేనేం చేంజ్, ఇది కరెక్ట్ ఫైల్ యాక్చువల్గా.
నేను సమ్ చేంజెస్ చేసి ఉన్నాను దీంట్లో. ఆ చేంజెస్ అనేది కిందకెళ్తే ఇక్కడ అర్థమైపోద్ది. బట్ సీక్వెన్స్‌కి వెళ్దాం. అది కరప్ట్ రికార్డ్‌లో పడి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ అంటే చూడండి. అంటే నా క్వశ్చన్ ఏంటంటే మనం హ్మ్. చేసే ఏ చేంజెస్ అయినా మనం చూడొచ్చు కదా అని ఎలా ప్రతి తెలుస్తుంది? చేంజెస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫైల్ ఉందండి. ఈ ఫైల్ ఉంది గదా! ఈ ఫైల్‌ని ఏందంటే ఈ వర్క్ స్పేస్‌లో నేనెందుకు వర్క్ స్పేస్‌లో పెట్టి అప్పుడు రన్ చేశానంటే, వి కెన్ డైరెక్ట్‌లీ ఎడిట్ అవర్ ఫైల్స్ అన్నమాట. అర్థమైందా? వాల్యూమ్స్‌లో ఎందుకు పెట్టలేదంటే అదే రీజను. ఇప్పుడు మీ ముందర డైరెక్ట్‌గా నేను చేంజ్ చేసి ఐ కెన్ ఏబుల్ టు రన్ అండ్ షో యూ అనమాట. ఏది వర్క్ స్పేస్‌లో కానుంటే. ఈ వాల్యూమ్స్‌లో ఏందంటే ఇట్ ఈస్ ఎ రీడ్ ఓన్లీ ఫైల్. వి కాంట్ ఎడిట్ ద ఫైల్. ఓకేనా? ఎడిట్ చేయలేం దీన్ని. ఇక్కడ ఎడిట్ చేయలేం. లోకల్‌కి తెచ్చుకోవాలా, లోకల్‌లో నుంచి ఎడిట్ చేసి మళ్ళా అప్‌లోడ్ చేసుకోవాలి మనం. ఓకే. ఇప్పుడు ఎడిట్ అది ఏందనేది చూపిస్తాను. ఇక్కడ పర్మిసివ్ చేశాను. ఇక్కడ పర్మిసివ్ చేస్తే నాకేం కనపడటం లేదు. జస్ట్ అన్ని రికార్డ్స్ వచ్చేస్తున్నాయి. ఏ తప్పులున్నాయో తెలియట్లేదు మనకి. ఓకేనా? అదే నేను అదే ఇక్కడ కరప్ట్ రికార్డ్ అని రాశాను. ఓకేనా? కరప్ట్ రికార్డ్ అని రాసి ఐడీ ఉంది, టైప్ ఉంది, సిటీ అని ఉంది, జిప్ కోడ్, స్టేటు, పాపులేషన్. ఇది స్మాల్ జిప్ కోడ్. ఓకే. ఓకే. దీంట్లో ఏమీ రాంగ్ లేదులెండి. దీంట్లో లేదు. సారీ. ఇది మనం ఇందాక రీడ్ చేసిందే ఇలా ఉంది కదా! జిప్ కోడ్స్ డాట్ సీఎస్‌వి అంటే. హ్మ్. దీంట్లో ఏమీ లేదు. డైరెక్ట్‌గా రన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ చూడండి. ఇక్కడ మళ్ళా నేను స్మాల్ జిప్ కోడ్‌లో రన్ చేస్తున్నాను. ఇక్కడ కరప్ట్ రికార్డ్ అని చెప్పి ఇప్పుడు స్ట్రక్ట్ టైప్, స్ట్రక్ట్ ఫీల్డ్ ద్వారా ఈ కరప్ట్ రికార్డ్ అనే కాలమ్‌ని మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. బట్ ఈ కరప్ట్ రికార్డ్ అనే కాలము మన ఫైల్‌లో ఉండదు. ఓకేనా? ఈ కరప్ట్ రికార్డ్ అనే కాలము మన సీఎస్‌వి ఫైల్‌లో ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓన్లీ ఈ 6 కాలమ్సే ఉంటాయి. ఇప్పుడు మనం ఇందాక స్మాల్ జిప్ కోడ్ రన్ చేసాము. రన్ చేసినప్పుడు ఈ కరప్ట్ రికార్డ్ అనేది ఉన్నిందా అక్కడ? లేదు గదా! ఓకేనా? ఈ కరప్ట్ రికార్డ్ అనేది ఈ విధంగా ఇవ్వాలి. డాట్ ఆప్షన్ ఆఫ్ కాలమ్ నేమ్ ఆఫ్ కరప్ట్ రికార్డ్ ఒక ఎక్స్ట్రా కాలమ్‌ని మనం వీఆర్ క్రియేటింగ్ అనమాట. అండర్‌స్కోర్ కరప్ట్ అండర్‌స్కోర్ రికార్డ్ అని. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే జనరల్‌గా మనకి ఐడీ, టైపు, సిటీ, జిప్ కోడ్, స్టేటు, పాపులేషన్ అని ఉంది గదా! ఇక్కడ నేనేం చేశానంటే డేటా టైప్స్‌ని చేంజ్ చేశాను. ఓకేనా? డేటా టైప్స్‌ని చేంజ్ చేయడం అంటే ఆర్డర్ చేంజ్ చేశాననమాట. ఆర్డర్ వచ్చేసేసి ఇందాక మనకి ఏవేవి ఉంది? ఐడీ, జిప్ కోడ్, టైపు, సిటీ, స్టేట్, పాపులేషన్. ఐడీ, జిప్ కోడ్, టైప్, సిటీ, స్టేట్, పాపులేషన్. జిప్ కోడ్‌ని ఫోర్త్‌లో రాశాను చూసారా? అంటే స్ట్రింగ్ ఉండాల్సిన దగ్గర ఐ యామ్ పాసింగ్ నంబర్ అనమాట. ఇంటిజర్ టైప్ పాస్ చేస్తాను. ఓకే. అంటే ఇది ఎందుకు మార్చారు మీరు? మీరెందుకు ఈ విధంగా మార్చేందుకు నాకు చూపిస్తున్నారని డౌట్ రావచ్చు. మనకి డేటా అనేది వచ్చేతప్పుడు అక్కడ ఎట్టన్నా వస్తది మనకి. అంటే ఐ మీన్ డేటా అనేది అక్కడ కొన్నిసార్లు మాన్యువల్‌గా చేసే వర్క్ కాబట్టి కొంతమంది ఇప్పుడు నైట్ టైమ్ బీపీఓస్ వాళ్ళు చేసేవాళ్ళు మాన్యువల్‌గా కొన్నిసార్లు చేస్తుంటారు అప్డేట్స్ ఆ ఫైల్స్‌లో. అప్పుడు వాళ్ళేందంటే కొన్నిసార్లు స్వాప్ చేయొచ్చు. లేకపోతే అది స్ట్రింగ్‌గా పెట్టడం మర్చిపోవచ్చు. అంటే కోట్స్ పెట్టి పంపించడం మర్చిపోవచ్చు. జస్ట్ కోట్స్ లేకుండా వాల్యూ పెట్టి పంపించేయొచ్చు మనకి. అటువంటప్పుడు మన స్కీమాకి కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలన్నమాట ఆ రికార్డ్. ఆ వచ్చిన రికార్డ్ అంటే ఆ ఫైల్‌లో ఉన్న రికార్డ్ మన స్కీమాకి కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ కాలేదంటే ఇట్ విల్ త్రో ఎర్రర్ అనమాట. ఏ విధంగా త్రో చేస్తుందంటే ఇక్కడ చూసారా? నల్ అని ఉందంటే ఇట్ ఈస్ ఎ కరెక్ట్ రికార్డ్ అనమాట. ఇక్కడ నల్ అని వచ్చింది. ఇది కరెక్ట్ రికార్డ్ అయింది. ఎందుకని ఈ 2 కరెక్ట్ రికార్డ్స్ అయినాయి అంటే అక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట మనకి. అందువల్ల మనకి ఇది డేటా టైప్స్‌లో అంటే రికార్డ్స్ అన్ని తప్పే ఉండుండొచ్చు. బట్ అక్కడ నల్ వాల్యూస్ ఉండడం వల్ల మనకి కరెక్ట్ అయిపోయినాయన్నమాట. మనం మార్చిన దగ్గర. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది గదా! దేన్ని బేస్ చేసుకొని ఇది కరప్ట్ అని మనం చేస్తామండి? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూద్దాం. ఈడికెళ్దాం. జిప్ కోడ్స్ కదా! సారీ ఇది కాదు. స్మాల్ చిప్. స్మ్ స్మాల్ జిప్ కోడ్ యాహ్! ఇప్పుడు ఇక్కడ చూడండి. హ్మ్. దీన్ని ఎట్ట చేయాలి?
ఓకే. ఇప్పుడు చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం పైకెళ్దాం. అంటే జనరల్‌గా ఇక్కడ నేను కావాలని మార్చాను. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు మార్చానంటే, మనం వచ్చే డేటాని వాలిడేట్ చేయాలి. మనది ఇదే అనుకోండి. మన స్ట్రక్చర్ ఇదే. కరెక్ట్ మనం ఇవ్వాల్సిన ఆర్డర్ ఆఫ్ కాలమ్స్ ఇదే. కానీ వచ్చిన డేటా దీనికి కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ కాలేదంటే ఇట్ ఈస్ ఏ కరప్ట్ రికార్డ్ అనమాట. ఓకేనా? అర్థమైంది కదా! నేను ఇక్కడ మాన్యువల్‌గా ఎందుకు మార్చా అంటే మనం యూజ్ కేస్ చూపించాలి కాబట్టి మార్చాననమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఐడీ అనేది ఇంటిజర్. ఓకే. ఇయన్నీ ఇంటిజర్సే ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేశాను నేను? టైప్. టైప్ వచ్చి స్ట్రింగ్ అని ఇచ్చాను. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఏంది? జిప్ కోడ్ ఉంది మన దాంట్లో. మన ఫైల్ నుంచి సెకండ్ వాల్యూ జిప్ కోడ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ సిటీ అనేది ఏమిచ్చాను? సిటీ వచ్చేసేసి సిటీ అట్ట స్ట్రింగ్ ఉంటుంది. కాబట్టి మనకి నో ఇష్యూస్ సిటీ కేస్‌లో. అవునా కాదా? సిటీ ఎట్టి పరిస్థితిలో స్ట్రింగే ఉంటుంది. నెక్స్ట్ నేను జిప్ కోడ్ ఇచ్చాను. జిప్ కోడ్ ఇచ్చినప్పుడు జిప్ కోడ్ ప్లేస్‌లో ఏముంది? 1, 2, 3, 4 సిటీ ఉంది. ఓహ్! సారీ టైప్. టైప్ వచ్చేసేసి టైప్ గూడా ఐ మీన్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఎందుకంటే స్టాండర్డ్ అని వచ్చింది కాబట్టి. సిటీ చూడండి. సిటీ వచ్చేసి ఏముంది ఇక్కడ? ఫోర్త్ ప్లేస్‌లో సిటీ ఉండాలి. మనం ఏం చేసాము? జిప్ కోడ్ రాసాము. ఇప్పుడు జిప్ కోడ్ రాయడం వల్ల జిప్ కోడ్‌లో ఏముంది? జిప్ కోడ్ అనేది ఏంది? ఇంటిజర్ టైపు. బట్ మనకి ఇక్కడ అంతా సిటీలో చూడండి. ఇక్కడ నల్ వచ్చింది. నల్ రావడం వల్ల ఏమైపోయింది? ఇది మనకి కరెక్ట్ రికార్డ్‌కి కనపడుతుంది. అర్థమైందా నేను చెప్పింది? ఇక్కడ ఇక్కడ చూడండి. ఇక్కడ నల్ వచ్చింది. అందువల్ల ఇది మనకి కరెక్ట్ రికార్డ్‌కి కనపడుతుంది. మిగతావన్నీ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటిజర్‌కి మ్యాచ్ కాదు కాబట్టి మనకి అది ఎర్రర్‌గా వస్తుంది. ఎర్రర్ రిఫ్లెక్ట్ అవుతుందనమాట. అవును ఇక్కడ నాకు 704 నంబర్ ఉంది గదా! ఇయన్నీ ఎందుకు ఎర్రర్ రాలేదు అనంటే, ఇవన్నీ మీకు స్ట్రింగ్ అంటే ఏంది? ఇట్ కెన్ యాక్సెప్ట్ ఎనీథింగ్. అవునా కాదా? ఓకేనా? స్ట్రింగ్ అనేది ఏంది? ఇట్ విల్ యాక్సెప్ట్ ఎనీథింగ్ అనమాట. అందుకే చూడండి ఇక్కడ మనకి స్ట్రింగ్‌లో అన్ని వాల్యూస్ వచ్చేసాయి. అర్థమైందా? ఇది నంబర్ అని మనకు తెలుసు. అది ఇన్ఫర్ స్కీమా ట్రూగా అని పెట్టునుంటే టై ఈ ఈటన్నిటికి ఇంటిజర్ టైప్ అని వచ్చేది. మనమేంది వీఆర్ పాసింగ్ అవర్ ఓన్ స్కీమా. అవర్ ఓన్ స్కీమా పంపిస్తున్నప్పుడు అది నేను స్ట్రింగ్ టైప్ అని చెప్తున్నాను. అక్కడ నంబర్ ఉన్ని, ఏదన్నా ఉన్ని, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉన్ని, లేకుంటే హెక్సాడెసిమల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏ క్యారెక్టర్స్ అన్నా ఉన్నాయి. మనకేంది ఇవన్నీ ఆ క్యారెక్టర్స్ అన్నీ ఇట్ విల్ ట్రీట్ ఇట్ యాస్ ఏ స్ట్రింగ్ అనమాట. అందువల్ల ఇక్కడ మనకి ఎర్రర్ రాలేదు. అదే ఇక్కడ మీరు ఈ జిప్ కోడ్ దగ్గరికి వెళ్ళారనుకోండి. జిప్ కోడ్ దగ్గర చూసారా? అన్నీ నల్స్ పడిపోతాయి. బికాస్ అక్కడ స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇక్కడేమొచ్చింది? ఇక్కడ నల్స్. ఆ స్ట్రింగ్స్‌ని ఇంటిజర్‌లోకి ఎయలేం కాబట్టి నల్స్ పడిపోయినాయి. ఎట్లాగో మనకి 5 అండ్ 1 ఆర్ నల్స్. కాబట్టి ఈ 2 కరెక్ట్ రికార్డ్స్‌గా చూపిస్తుంది మనకి. ఓకే. ఇది మనం మాన్యువల్‌గా ఎడిట్ యాక్చువల్‌గా చెప్పాలంటే అది గూడా రాంగే. రాంగ్ కాదు. ఇప్పుడు నల్లొచ్చింది. నల్ రావచ్చు గదా! చెప్పలేం గదా! ఎంప్టీ రావచ్చు గదా! మనకక్కడి నుంచి. కానీ స్ట్రింగ్ వచ్చినాయి. స్ట్రింగ్ వచ్చిన దగ్గర మటుకు ఇట్ హాస్ కాట్ ద ఎక్సెప్షన్ అన్నమాట. ఓకేనా? ఇది అర్థమైందా? హలో! ఎవరు ఇందాక అడిగారు గదా! అర్థమైందా అండి? నేనే వినోద్ రమేష్. రమేష్. చెప్పండి రమేష్. ఇప్పుడు అర్థమైంది గదా! ఎందుకు క్లారిటీ అదొచ్చిందనేది? ఎట్లా అంటే నా ఆ! క్వశ్చన్, చెప్పండి. మనం కరప్ట్ రికార్డ్ చేస్తున్నాం. బట్ హ్మ్. దేని బేస్ చేసుకొని కరప్ట్ చేస్తున్నాం అనేది, బట్ అక్కడ నల్ అనే దగ్గర ఇక్కడ రికార్డ్ అవుతుంది మీరు అన్నట్టు. హ్మ్. కానీ అది ఒక్కొక్కసారి కూడా నల్ ఉండొచ్చు అని కూడా మీరు అన్నారు కదా. ఎక్కడ? ఇన్ కేస్ ఎప్పుడైనా డేటాలో కూడా నల్ ఉంటది కదా. మనం కరప్ట్ అనే డేటాలో దగ్గర ఎట్లాగా అక్కడ డిసైడ్ నల్ అవ్వాలి? అనేది నల్ అని కాదు. ఎంప్టీ స్పేస్ అంటే ఇట్ ఈస్ ఏ నల్. నల్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఎన్ అన్‌డిఫైన్డ్ రికార్డ్. అది స్ట్రింగ్ అన్డిఫైన్డ్, ఎస్ గాదు, ఎస్, బ్లాంక్ అని ఇంటిజర్ వచ్చేది. గాదు, బ్లాంక్ గాదు. అసలు ఏ డేటా టైప్‌కి సంబంధం లేదది. ఉమ్, అర్థమైందా? నల్ అనేది నల్ అంటే మన పైస్పార్క్‌లో ఐ మీన్ వి కెన్ కాల్ ఇట్ యాస్ నన్ అంటారనమాట దాన్ని. అంటే ఐ మీన్ మన డేటా ఏపీఎస్‌లో అంతా నన్‌గా రిఫ్లెక్ట్ అవుద్దనమాట అది.
ఓకేనా? నల్ రికార్డ్ అంటే ఇట్ ఈస్ అన్ అన్డిఫైన్డ్ ఎంటిటీ విచ్ డజంట్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ ద డేటా టైప్స్. అర్థమైంది కదా? కాబట్టి యా అక్కడ ఏ డేటా టైప్ అన్నా ఉన్నాయి, నాకు అనవసరం, అది నల్ వాల్యూ కాబట్టి అది కరెక్ట్ వాల్యూ. అర్థమైందా? ఎస్ వినోద్. ఉమ్. ఓకే. ఇప్పుడు ఓకే కదా? క్లారిటీ. మిగతా వాళ్ళండి ఓకేనా? యా వినోద్. ఉమ్. ఏదైనా ఉంటే తర్వాత కనెక్ట్ అవుతాయి. ఆ, ఓకే 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 అండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైనా ఉన్నాయి, దీంట్లో ఏమీ లేవు. ఈ స్మాల్ జిప్ కోడ్ అనే ఫైల్లో చూడండి, నాకు డేటా టైప్స్ ఆర్డర్ కరెక్ట్గా మ్యాచ్, అంటే నేను ఉన్నది ఉన్నట్టు రాసేసాను కాబట్టి నాకు ఇక్కడ ఏమీ ఒకటి కూడా లేదు. చూడండి, కరప్ట్ రికార్డ్ అనేది ఏది లేదు. ఆల్ రికార్డ్స్ ఆర్ హ్యావింగ్ నల్స్. కరప్ట్ రికార్డ్ నల్ అనేది ఉందంటే దెన్ ఆల్ రికార్డ్స్ ఆర్ కరెక్ట్ అని అనమాట అర్థం. ఇట్ ఈస్ కంప్లైయింగ్ టు అవర్ స్టాండర్డ్స్ అనమాట. ఓకే, స్టాండర్డ్స్ మీన్స్ అవర్ డేటా టైప్స్. ఓకే, ఇది మ్యాండేటరీ అబ్బా, ఇది మటుకు కంపల్సరీ రాయాలి. మీరు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మోడ్స్ అన్ని మోడ్స్ పెట్టి ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను మటుకు ఓన్లీ ఒక మోడ్ పర్మిసివ్గా చూపిస్తాను, ఎందుకంటే పర్మిసివ్ మోడ్లోనే వీ క్యాన్ క్యాప్చర్ ది కరప్ట్ రికార్డ్, బికాస్ అదర్ టూ మోడ్స్, వన్ మోడ్ విల్ బి ఇఫ్ ఇట్ ఎన్కౌంటర్స్ ఎనీ రాంగ్ రికార్డ్ ఇట్ విల్ ఆటోమేటికలీ ఫెయిల్ ద జాబ్. ఇంకో మోడ్ ఏంది, ఇఫ్ ఇట్ విల్ జస్ట్ ప్రాసెస్ ఓన్లీ ద కరెక్ట్ రికార్డ్స్ అండ్ ఇట్ విల్ ఇగ్నోర్ ద ఇన్కరెక్ట్ రికార్డ్స్. అర్థమైంది కదా? ఇన్కరెక్ట్ రికార్డ్స్ ఇగ్నోర్ చేసింది అనుకోండి, మనకి రికార్డ్స్ లాస్ అయిపోతున్నాం. అవి ఏదో స్మాల్ మిస్టేక్ వల్ల ఇన్కరెక్ట్, బట్ అవి కూడా వ్యాలిడ్ రికార్డ్సే. ద ఆ రికార్డ్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాము, ఏ విధంగా మనం పంపిస్తాము అనేది నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది బ్యాడ్ రికార్డ్స్ పాత్. ఓకే, ఈ పాత్ అనేది ఎందుకు పెడతామంటే, ఇప్పుడు ఈ ఈ కరప్ట్ రికార్డ్ అనేది ఉంది కదా, ఈ కరప్ట్ రికార్డ్ ఏదైతే ఉందో, ఎక్కడైతే ఎక్సెప్షన్, ఈ కరప్ట్ రికార్డ్ అనేది నాట్ నల్గానే ఉందంటే ఖచ్చితంగా అక్కడ ఒక ఎక్సెప్షన్ రైజ్ అయ్యి ఉంటుంది. ఆ ఎక్సెప్షన్ అనేది ఈ ఏరియాలో వి విల్ క్యాప్చర్ అనమాట. ఓకేనా? ఇక్కడ మనం క్యాప్చర్ చేస్తాం. క్యాప్చర్ చేసింది కాక ఇంకోటి ఏంటంటే, ఇక్కడ విత్ కాలం అని చెప్పి ఫైల్ అని చెప్పి అండర్ స్కోర్ మెటాడేటా డాట్ ఫైల్ పాత్, ఇది ఇన్బిల్ట్ ఫంక్షన్. డేటా బ్రిక్స్లో వచ్చి అండర్ స్కోర్ మెటాడేటా డాట్ ఫైల్ పాత్ అని వాడతాము. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆన్ ప్రిమైస్ సిస్టమ్స్ అయితే అండర్ స్కోర్ ఇన్పుట్ ఫైల్ పాత్ అని అంటాం అనమాట. ఇన్పుట్ ఫైల్ నేమ్, సారీ, అండర్ స్కోర్ ఇన్పుట్ అండర్ స్కోర్ ఫైల్ నేమ్ అనమాట. ఓకేనా? అది వదిలేసేయండి. ఈ డేటా బ్రిక్స్ అయితే ఇదే వాడాలి. ఓకే, ఎవరన్నా అడిగినా కానీ అది ఇంకో ఫంక్షన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ మనకి ఒక్క ఫైల్ ఉంది. జనరల్గా అయితే మనకి రియల్ టైంలో వీ విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ ఫైల్స్. ఓకే, మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఎర్రర్ వచ్చింది, ఇక్కడ నేనేంది ఏది వాడుతున్నాను, స్మాల్ జిప్ కోడ్స్ కాబట్టి ఇక్కడ నాకు తెలిసి ఏం ఎర్రర్ వచ్చినట్లేదు. అన్ని అన్ని నల్సే ఉన్నాయి. ఓకే, అన్ని నల్సే ఉన్నాయి. ఓకే, కానీ ఈ ఫైల్ అనేది చూడండి, ఇక్కడ చూసారా, మనం ఏ ఫైల్ అయితే పాస్ చేసామో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఓకే, అదే ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ కానీ ఒక 100 ఫైల్స్ కానీ ఉన్నాయనుకోండి, ఏ 100 ఫైల్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఒక ఫైల్లో 1000 రికార్డ్స్ ఉన్నాయి, 1000 రికార్డ్స్కి సేమ్ ఫైల్ నేమ్ వస్తుంది. అట్లా ఇంకో రికార్డులో 100 రికార్డ్స్ ఉన్నాయి, 100 రికార్డ్స్కి ఆ ఫైల్ నేమ్ వస్తుంది అనమాట. ఓకేనా? అర్థమైందా? ఈ ఫైల్ నేమ్ అనేది ఎట్లా జనరేట్ అవుతుంది అనేది ఆటోమేటిక్గా ఇట్ విల్ ట్రై టు గెట్ ద పాత్ ఆఫ్ ద ఫైల్ అనమాట. ఓకే, క్లారిటీనా ఇది? ఓకే. ఓకేనా అండి? ఇంకోటి ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి ఈ ఈ ఫైల్ పాత్ అనేది వచ్చేసిన తర్వాత ఇది జనరల్గా సిఎస్విలోకి రీచ్ చేస్తాం అనమాట. అక్కడ మనకి ఏది తప్పు ఉంది ఆ దాంట్లో, ఇది తప్పు ఉంది. ఓకే, ఏది తప్పు ఉంది, పాత్లో సమ్ స్మాల్ జిప్ వస్తా సిఎస్విలో రికార్డ్, ఈ రికార్డుకి తప్పు ఉంది. ఏంది తప్పు, రీజన్ వచ్చేసేసి కరెక్ట్ రీజన్ ఇచ్చి ఉంటుంది అది. అంటే మీన్ డేటా టైప్ మిస్ మ్యాచే కదా జనరల్గా వచ్చేది. చూడండి, నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ ఫర్ ఇన్పుట్ స్ట్రింగ్. ఓకే, ఒక
ఇప్పుడు మనకి ఒక నంబర్ ఉన్న దగ్గర ఇక్కడ ఓకే, ఇక్కడ చూసారా 7కి నేను సమ్ డబల్ కోట్స్ అనేది ఆటోమేటిక్గా ఇది ఏందబ్బా ఇది సిఎస్విదే స్మాల్ జిప్ వస్తుంది సిఎస్విలోనే. ఇక్కడ సమ్ నంబర్కి ఏజెడ్ అనే దానికి ఇక్కడ ఏజెడ్ అనేది ఏంది, ఐ మీన్ ఇది నేను వేరే దానికి రన్ చేసినట్టున్నాను, ఆల్రెడీ ప్రీవియస్గా రన్ చేసింది కాబట్టి ఇది మీరు ఒకసారి టెస్ట్ చేయండి ఇది ఓకేనా. ఇది ఈ నంబర్ అనేది ఇందాక మనం చూపించాం కదా స్ట్రింగ్ ప్లేస్లో వీఆర్ గివింగ్ ది ఇంటిజర్ వాల్యూస్, అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట ఓకేనా. ఇక్కడ కూడా వాల్యూమ్స్లోనే ఇచ్చుకోవాలి మీరు. నేను ఇక్కడ పైస్పార్క్ అనే ప్రాక్టీస్ అనేది నేను ఇక్కడ ఒక యూనిటీ క్యాట్లాగ్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది వర్కౌట్ అవుతుంది. మీరేం చేస్తారంటే సేమ్ సిఎస్వి టెస్ట్ అనేది ఒక వినోద్ అనేది క్యాట్లాగ్ ఉంది కదా, దాంట్లోనే ఇంకొక ఫోల్డర్ పెట్టుకొని బ్యాటరీ కార్డ్స్ అనే ఫోల్డర్ పెట్టుకొని దాంట్లో రాసేయండి మీరు ఆటోమేటిక్గా. బ్యాటరీ కార్డ్స్ అనేది ఇచ్చేసారంటే అక్కడ దాకా అదే ఆటోమేటిక్గా ఇదంతా క్రియేట్ చేసుకుంటుంది అనమాట ఓకేనా. ఇది కూడా అవసరం లేదు జనరల్గా. మనం కరెక్ట్గా చేసుకోవాలంటే ఈ ఫెయిల్ ఫాస్ట్ అనేది చూసారా, రన్ చేయంగానే ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ఓకే ఇది రిడాక్టెడ్లే. ఫెయిల్ ఫాస్ట్ అని కానీ ఉందంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ ట్రై టు ఫెయిల్ ద జాబ్ అనమాట. ఎనీ కరప్ట్ రికార్డ్ ఈస్ ఫౌండ్ ఓకే. డ్రాప్ మాల్ ఫార్మ్డ్ అంటే ఇట్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ ద కరెక్ట్ రికార్డ్స్ ఓన్లీ ఓకే, ఇగ్నోరింగ్ ది బ్యాడ్ రికార్డ్స్ ఓకే. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి ఓకేనా. ఇవన్నీ నేను చేంజెస్ చేసి పంపిస్తాను, ఫైల్స్ కూడా షేర్ చేస్తాను ఓకే. మీరేంటంటే మాన్యువల్గా ఫైల్స్లో మీకు కావాల్సినట్టుగా మీరు మార్చుకొని అన్ని కాంబినేషన్స్ ట్రై చేయండి ఓకే. ఏదో ఇంకోటి ఏదో ఉండాలి. సర్లేండి, ఇంకా నెక్స్ట్ జేసన్ది చూపిస్తాను. జేసన్ కూడా సేమే. ఇప్పుడు మీకు అదే అప్లోడ్ ఎట్ట చేయాలని అడిగారు కదా, ఇప్పుడు ఇప్పుడు చూద్దాం దాన్నే ఓకేనా. ఇప్పుడు జిప్ కోడ్స్ దా జేసన్ ఓకే. నా దగ్గర ఆల్రెడీ లోకల్లో ఉందేమో, ఒకసారి ట్రై చేస్తాను చూడండి. క్లోజ్. మీకు మీకు క్యాట్లాగ్ ఎట్ట క్రియేట్ చేయాలనేది కూడా చూపిస్తాను ఓకేనా. ఇది ఒక క్యాట్లాగు, ఇవన్నీ ఒక క్యాట్లాగు ఓకేనా. ఇప్పుడు చూడండి, క్రియేట్ మీద క్లిక్ చేయండి ఓకే. క్రియేట్ ఏ క్యాట్లాగ్ ఓకే. క్యాట్లాగ్, నేను క్యాట్లాగ్ నేమ్ ఏమి ఇస్తున్నాను, జేసన్ కాబట్టి నేను జేసన్ అని ఇచ్చుకుంటున్నాను. లేకపోతే అంతేలేండి, జేసన్ ప్రాక్టీస్ అని ఇచ్చాను ఓకే. క్రియేట్ చేశాను. వ్యూ క్యాట్లాగ్ ఓకే. నాకు జేసన్ ప్రాక్టీస్ అనే క్యాట్లాగ్ క్రియేట్ అయిపోయింది. అసలు యాక్చువల్గా ఇవన్నీ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఇవన్నీ ఏం క్రియేట్ చేయము, ఇవన్నీ ఎట్లా క్రియేట్ అవుతాయంటే త్రూ టెరాఫామ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్స్లో మనం ఆల్రెడీ దానికి కావాల్సిన ఇన్పుట్ ఫైల్స్, టేబుల్ డీటెయిల్స్ అన్నీ కాన్ఫిగర్ చేస్తుంటాం. ఆ టెరాఫామ్ స్క్రిప్ట్ డైలీ రన్ అవుతుంటుంది. రన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ ఏదైనా చేంజెస్ ఉన్నాయంటే టెరాఫామ్ స్క్రిప్ట్ ఫెయిల్ అయిపోద్ది అనమాట ఓకేనా. అంటే మాన్యువల్గా అసలు మనకి పర్మిషన్ ఉండదులేండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది అవన్నీ. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనకు ఆల్రెడీ ఉంటాయి, మన ప్రాక్టీస్ కోసం మనం ఇదంతా చేస్తున్నాం అంతే ఓకేనా. స్కీమా నేమ్ వచ్చేసి సమ్ జేసన్ అని ఇస్తున్నాను ఓకే. నాకు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ చూసారా జేసన్ అనేది డేటాబేస్ నేమ్. నేను ఇక్కడ వాల్యూమ్స్లోకి వెళ్తున్నాను. వాల్యూమ్స్లోకి వెళ్ళేసేసి ఏం చేస్తున్నాను, క్రియేట్కి వెళ్తున్నాను మళ్ళీ. క్రియేట్ వాల్యూమ్ ఓకే. టేబుల్ క్రియేట్ చేయాలన్నా కానీ టేబుల్ ఇక్కడి నుంచైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే త్రూ పైస్పార్క్ ద్వారా. ప్రస్తుతానికైతే త్రూ పైస్పార్కే క్రియేట్ చేసేసుకోండి. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ వాల్యూమ్ లేదు, ఎందుకంటే బికాస్ వీఆర్ నాట్ ఎట్ రిజిస్టర్డ్ టు ఎనీ ఆఫ్ ద క్లౌడ్ స్టోరేజ్ అనమాట. కాబట్టి మనం మేనేజ్డ్ వాల్యూమ్ తీసుకుంటాం. మేనేజ్డ్ వాల్యూమ్ అంటే దిస్ దిస్ స్టోరేజ్ విల్ బి మేనేజ్డ్ బై ది డేటాబ్రిక్స్ ఓకే, లోకల్ ఓకే. వాల్యూమ్ నేమ్ ఏమి ఇద్దాము, జేసన్ అనే ఇస్తాను ఓకేనా. క్రియేట్.
నాకు జేసన్ అనే వాల్యూమ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ ఫైల్ రీడ్ చేద్దాం అనుకుంటున్నాం? జిప్ కోడ్స్ డాట్ జేసన్. ఓకే, ఇక్కడ చూసారా? అప్లోడ్ టు దిస్ వాల్యూమ్ అని ఉందా? ఓకేనా? బ్రౌజ్ ఇదంతా ఇంకా సెలెక్ట్ ఫైల్స్ ఆటోమేటిక్గా డౌన్లోడ్స్కి వెళ్తుంది. ఏమంటారు ఏందది? జిప్ కోడ్స్ కదండి. జిప్ కోడ్స్. ఓకే, ఓపెన్. ఓకేనా? అప్లోడ్ చేసేస్తున్నాను. అప్లోడ్ చేయగానే నాకు ఇక్కడ అప్లోడ్ అయిపోయింది ఆ ఫైల్. ఓకే, ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ దట్. ఐఎమ్ కాపీయింగ్ దిస్ ఫైల్ పాత్. ఓకే, కాపీ చేసుకున్నాను, క్లోజ్ చేశాను. ఐ విల్ గో టు హియర్. ఈ ప్లేస్లో దాన్ని కాపీ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఓకే, ఇది రన్ అయ్యేలోపు జేసన్ డేటా అనేది ఎట్టుంటుంది నేను ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం జేసన్ డేటా అనేది ఎట్టుంటుంది? ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ అవుతుంది, ఫ్లవర్ బ్రేస్ క్లోజ్ అవుతుంది. అది ఎవ్రీ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, ఎవ్రీ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఈస్ నథింగ్ బట్ వన్ జేసన్ రికార్డ్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది వన్ రికార్డు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకో రికార్డు, ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఇంకో రికార్డు, అట్లా అన్ని రికార్డ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఓకేనా? ఇప్పుడు నేను రీడ్ చేశాను, చూడండి నాకు రీడ్ అయిపోయింది. నేను ఇక్కడ హెడర్ ఈక్వల్ టు ట్రూ, ఇన్ఫర్ స్కీమా ఈక్వల్ టు ట్రూ అనే ఇవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జేసన్ 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 డేటా అంటే ఏంది? ఇట్స్ నథింగ్ బట్ ఏ కీ వాల్యూ పేర్. అవునా కాదా? ఈ కోలన్ అని ఉందంటే కీ వాల్యూ పేరే కదా. ఇది కీ అనేది ఏంది? నథింగ్ బట్ ది కాలం నేమ్. ఓకే, ఈ ఈ నంబర్ అనేది నథింగ్ బట్ వాల్యూ. ఓకే, ఇక్కడ డబల్ కోట్స్ ఉందంటే స్ట్రింగ్, లేకపోతే ఇది నంబర్. ఓకేనా? ఆటోమేటిక్గా ఇట్ విల్ ట్రై టు రీడ్ ద డేటా. ఇక్కడ చూడండి అన్నిటినీ మనకి డిస్ప్లే చేసింది. ఓకేనా? జేసన్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. జేసన్ డేటా లేకుండా మన జాబ్ ఉండదు. ఓకేనా? సిఎస్వి కూడా ఉంటుంది, బట్ జేసన్ డేటా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను జిప్ కోడ్స్ డాట్ జేసన్. జిప్ కోడ్స్ ఇందాక ఇదేనా చేసింది? ఓహ్ సారీ అండి, ఇది ఆల్రెడీ చేసిందే చేస్తున్నాను, సారీ. జిప్ కోడ్స్ డాట్ జేసన్లో కంట్రోల్ వి. ఓకే, ఇక్కడ చూసారా సిఎస్వికి దీనికి తేడా తేడా ఏంటంటే, ఇప్పుడు చూడండి కరప్ట్ రికార్డ్ అనేది డైరెక్ట్గా రాసేస్తున్నాం. దీంట్లో కూడా మోడ్స్ ఉంటాయి, కానీ మోడ్స్ అది ఇవ్వబలేదు, మనకు అర్థం కావడానికి అక్కడ మోడ్స్ అని రాశాను. ఓకేనా? ఇక్కడ చూసారా నేను కస్టమ్ స్కీమ్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. జేసన్కి కూడా ఇక్కడ రికార్డ్ నెంబర్ ఉంది, అంతా సేమ్ అక్కడ ఉన్నట్టే ఇక్కడ సేమే ఉంటాయి. బట్ ఏంటంటే మన కస్టమ్ స్కీమా కూడా వీ క్యాన్ ఏబుల్ టు గివ్ అనమాట. గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా? అర్థమైందా? మనకి ఏదైతే కస్టమ్ స్కీమా అంటే మనం అక్కడ ఉన్న డేటాని మన ఓన్ స్కీమా కూడా వీ క్యాన్ ఏబుల్ టు ప్రొవైడ్ అనమాట. ఓకే, ఇప్పుడు చూస్తే ఇక్కడ దీంట్లో ఏమన్నా కరప్ట్ రికార్డ్ ఉందా? ఏమీ లేదు, ఆల్ ఆర్ నల్స్. కరప్ట్ రికార్డ్ అన్ని నల్స్ ఉన్నాయంటే కరెక్ట్గా లోడ్ అయిపోయింది అంటే, ఐ మీన్ ఆల్ ద రికార్డ్స్ ఆర్ గుడ్ అనమాట. బికాస్ ద డిఫాల్ట్ మోడ్ ఈస్ పర్మిసివ్ కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో తప్పు రాసి ఉంటాం, ఖచ్చితంగా ఏదో ఎడిట్ చేసి ఉంటాం, చేయలేదా?
చేయలేదు. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసారంటే సేమ్ సేమ్ ఫైల్నే రీడ్ చేస్తున్నాను, బట్ బ్యాడ్ కోడ్స్ అని ఇచ్చానే. అయినా కరెక్ట్ రికార్డ్ లేదంటే ఇది కూడా కాదు. ఓకే. ఇప్పుడు ఇక్కడ సేమ్ కరప్ట్ రికార్డ్ అనేది ఇచ్చాను. ఆప్షన్ బ్యాడ్ రికార్డ్స్ పాత్ సేమ్. ఏది మీరు ఇప్పుడు సిఎస్విలో తీసుకున్న మీరు సిఎస్విలో తీసుకున్న బ్యాడ్ రికార్డ్స్ పాత్ అని చెప్పి వాల్యూమ్స్లో మనం ఏదైతే క్రియేట్ చేసామో అక్కడే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అక్కడే ఇచ్చేసేయండి. ఓకేనా? అక్కడే ఆటోమేటిక్గా వెళ్ళిపోయేసి మన బ్యాడ్ రికార్డ్స్ ఏమైనా ఉంటే అక్కడ రిఫ్లెక్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆ బ్యాడ్ రికార్డ్ అనేది దీంట్లో ఈ ఫోల్డర్లో ఇప్పుడు చూసారా, ఇక్కడ అన్ని కరెక్ట్ రికార్డ్స్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ ఆటోమేటిక్గా బ్యాడ్ రికార్డ్స్ అన్నీ ఏమవుతున్నాయి, వచ్చి బ్యాడ్ రికార్డ్ ఉన్నది ఇక్కడికి వచ్చి డిస్ప్లే అవుతుంది మనకి. ఏంది అది ప్రాబ్లం? ఏంది? డీకమిషన్డ్ ఫాల్స్. ఇది వచ్చి రికార్డు. ఇక్కడ వచ్చి రీజన్ ఉంది చూడండి. రీజన్ ఏంది? కెనాట్ పార్స్ ద ఫీల్డ్ నేమ్ జిప్ కోడ్ అండ్ ద వాల్యూ బ్యాడ్ ఆఫ్ జేసన్ టోకన్ టైప్ వాల్యూ స్ట్రింగ్ టు టార్గెట్ స్పార్క్ డేటా టైప్ ఇంట్. అర్థమైందా? జిప్ కోడ్ దగ్గర సమ్ నేను రాంగ్ వాల్యూ ఇచ్చాను. చూద్దామనండి దాన్ని. దీంట్లో కాదు కదా, ఈ ఫైల్ వేరు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ఈ దాంట్లోకి వెళ్ళి చూద్దాం. జేసన్ బ్యాడ్ రికార్డ్స్ కదా. dbutils dot fs dot ls ఇక్కడ చూసారా, 2026-01-22. ఓకే. ఇది ఇప్పుడు జనరేట్ అయింది. ఈ వాల్యూమ్స్ వర్క్ స్పేస్ చిప్. కంట్రోల్ వి. సేమ్ రికార్డ్ నెంబర్ 2లో ఈ ఎర్రర్ ఉందంట. ఇప్పుడు మనం జేసన్ ఫైల్కి వెళ్దాం. బ్యాడ్ జిప్ కోడ్ రికార్డ్స్ జేసన్ రికార్డ్ నెంబర్ 2. ఓకే. 2లో వాట్ ఈస్ ద ఎర్రర్? జిప్ కోడ్ దగ్గర ఉంది ఎర్రర్. జిప్ కోడ్ టైప్, జిప్ కోడ్ దగ్గర ఇక్కడ చూసారా, ఇది రికార్డ్ నెంబర్ 1. రికార్డ్ నెంబర్ 2లో జిప్ కోడ్లో చూడండి నంబర్స్ ఉన్నాయి. చూసారా? అన్ని దగ్గర చూడండి. ఈ థర్డ్ రికార్డ్లో కూడా చూడండి 709 ఉంది. ఈ ఫోర్త్ రికార్డ్లో చూడండి 76166 ఉంది. బట్ రికార్డ్ నెంబర్ 2లో
ఐ హ్యావ్ మాన్యువల్లీ అప్డేటెడ్ ఇట్ యాస్ బ్యాడ్ అంటే స్ట్రింగ్ ఇచ్చాను. దట్స్ వై అన్ని రికార్డ్స్ ఇంటిజర్ ఉన్నప్పుడు ఇది ఒక్కటి స్ట్రింగ్ ఉంది కాబట్టి ఇది రాంగ్ డేటా అన్నమాట. ఈ రాంగ్ డేటాని చూసారు కదా, ఇక్కడ ఇక్కడ మనకు అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది శాంపుల్ స్ట్రక్ట్. ఓకేనా, అది అర్థమైందా? ఆ పైదారు వరకు ఎట్ట మనం క్యాప్చర్ చేస్తున్నాం అనేది. హలో, అర్థమైంది కదా? నేను ఎగ్జాంపుల్స్ అన్ని క్లారిటీగా చేసి పంపిస్తాను, విత్ ఫైల్స్తో కూడా నేను షేర్ చేస్తాను. నేను చేసిందే కాకుండా మీరు డిఫరెంట్గా ఎడిట్ చేయండి అన్నిటిని. అంటే డిఫరెంట్గా మీరు ఎడిట్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. వింటారా ఇంకో 5-10 మినిట్స్? ఓకేనా? ఇదేనా మనం చూసింది? శాంపుల్ స్ట్రక్చర్ ఎడిట్, యా. ఇందాక మనం చూసిన జేసన్ ఫైల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ సింపుల్ డేటా టైప్స్. ఓకే, ఈ జేసన్ ఫైల్ అనేది ఏంటంటే జనరల్గా జేసన్ డేటా అనేది వస్తుందంటే ఇట్ విల్ బి కాంప్లెక్స్, ఇట్ కంటైన్స్ కాంప్లెక్స్ డేటా టైప్స్ అనమాట. కాంప్లెక్స్ అంటే ఏంటంటే అలాంగ్ విత్ ద సింపుల్ డేటా టైప్స్ ఇట్ మే హ్యావ్ స్ట్రక్ టైప్ అంటే ఈ ఈ ఫ్లవర్ బ్రేసెస్ ఉంది కదా, చూసారా? ఈ అడ్రస్ అనేది ఉంది, ఈ అడ్రస్లో ఈ విధంగా ఉంది కదా. ఇవన్నీ ఏంది అనంటే ఇది ఇచ్చి స్ట్రక్ టైప్ అనమాట. ఈ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి చూసారా? ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయంటే ఇది వచ్చేసేసి అరే టైప్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇది రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి మనది ఏజ్ ఇక్కడ మన డేటా ప్రకారం ఏజ్ అనేది సింపుల్ డేటా టైపు, నేమ్ అనేది సింపుల్ డేటా టైపు. జస్ట్ స్ట్రింగ్ అండ్ ఇంటిజర్స్ అనమాట. ఏజ్ నేమ్ చూడండి జస్ట్ స్ట్రింగ్స్గా వచ్చేసాయి మనకి. ఇక్కడ కానీ దీన్ని కానీ ఎక్స్పాండ్ చేస్తే యూ క్యాన్ సీ హియర్ నేమ్ అనేది స్ట్రింగ్, ఏజ్ అనేది లాంగ్ అనేది తీసుకుంది. ఓకే, ఇంకా ఈమెయిల్ అనేది కూడా ఉన్నట్టుంది. స్ట్రింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసేసి ఆబ్జెక్ట్. అడ్రస్ అనేది ఏంది? సారీ, ఫ్లాట్నింగ్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూసారా, అడ్రస్ అనేది ఏంది? స్ట్రక్ట్లో సిటీ అనేది ఒక స్ట్రింగ్, స్ట్రీట్ అనేది స్ట్రింగ్, ఇవన్నీ ఏంది? జస్ట్ మళ్ళా స్ట్రింగ్ డేటా టైప్స్ అనమాట. ఇక్కడ చూసారా, అడ్రస్ అనేది చూడండి, ఇది వచ్చేసి స్ట్రక్ట్ టైప్. ఓకేనా? స్ట్రక్ట్లో ఇవి మళ్ళా సింపుల్ టైప్స్. ఓకే, మళ్ళా ఇంకోటి చూడండి, ఈమెయిల్స్లో అర్రే అనేది ఏంది? ఈమెయిల్స్లో అర్రే అనేది ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ అర్రే. అర్రేలో మళ్ళీ ఏమున్నాయి? ఏమంటారు దీన్ని? అర్రే ఆఫ్ స్ట్రింగ్స్. అరే, డిఫరెన్స్ బిట్వీన్ అరే అండ్ లిస్ట్ ఐడియా ఉంది ఎవరికన్నా ఇక్కడ? అరేలో సేమ్ డేటా టైప్ ఉంటాయి ఇప్పుడు. కరెక్ట్, లిస్ట్ లో మన హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్. ఓకే, లిస్ట్ వచ్చేసేసి హెట్రోజీనియస్, అరే వచ్చేసేసి హోమోజీనియస్ మీన్స్ సిమిలర్ టైప్స్. ఓకే, ఇప్పుడు ఇది అరే ఆఫ్ స్ట్రింగ్స్ అనమాట. కాబట్టి మనకి అరే ఎలిమెంట్ వచ్చి స్ట్రింగ్గా వచ్చింది. ఓకేనా?
మళ్ళీ ఇప్పుడు ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళారంటే చూడండి, ప్రిఫరెన్సెస్లో ఒక స్ట్రక్ట్ ఉంది ఆల్రెడీ. ప్రిఫరెన్సెస్ అనేది స్ట్రక్ట్లో ఒక ఒక స్ట్రింగ్ ఉంది. మళ్ళా చూడండి, మళ్ళా నోటిఫికేషన్స్ అనేది ఏంది, మళ్ళా స్ట్రక్ట్. ఓకేనా, ఇది అవుటర్ స్ట్రక్ట్. మళ్ళీ లోపల ఇంకో స్ట్రక్ట్ ఉందన్నమాట. ఇంకొకటి ఉంటుంది, ఇంకొక ఎగ్జాంపుల్. అది ఎట్టుంటుందంటే అర్రే ఆఫ్ స్ట్రక్ట్ ఆఫ్ అర్రేస్ ఉంటాయి. మళ్ళీ అర్రే ఆఫ్ స్ట్రక్ట్ ఉంటాయి. జేసన్ డేటా అట్టే వస్తుంది అనమాట మనకి. ఓకేనా, ఇప్పుడు ఇది వచ్చేసి కాంప్లెక్స్లో సింపుల్ టైప్. ఇది మనం ఈ ఎగ్జాంపుల్ చూసేది. ఓకేనా, వీటిల్ని హౌ వీ క్యాన్ ఏబుల్ టు సీ ద డేటా అంటే చూడండి, ఎక్స్ప్లోడ్ అనేది ఓన్లీ ఫర్ అర్రేస్కి మాత్రమే వాడతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ అర్రేలో ఎన్ని ఉన్నాయి ఐటమ్స్? 2 ఉన్నాయి, 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఒక్క జేసన్ రికార్డు 2 జేసన్ రికార్డ్స్గా కన్వర్ట్ అయ్యి ఉంటుంది. చూడండి కింద 2 జేసన్ రికార్డ్స్గా కన్వర్ట్ అవుద్ది. ఎందుకని కన్వర్ట్ అవుతుంది? బికాస్ వీఆర్ ఎక్స్ప్లోడింగ్ ది ఈమెయిల్ కాలం. ఓకే, ఈమెయిల్ కాలం ఈస్ నథింగ్ బట్ అన్ అర్రే. ఈ అర్రేలో ఇప్పుడు 100 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 100 కాలమ్స్ జనరేట్ అవుతాయి. నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఇట్ విల్ గెట్ జనరేట్ అనమాట. ఎక్స్ప్లోడ్ అంటే అదే అనమాట మీనింగ్. ఓకేనా, ఇది ఓకే, ఇది అది అర్థమైంది కదా ఇది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మీరు అడగచ్చు, ఈ ఒక్క ఈమెయిల్లో 2 కాలమ్స్ వల్ల మిగతా వాల్యూస్ అన్నీ డూప్లికేట్ అవుతాయి. మిగతా వాల్యూస్ అన్నీ సేమ్ ఉంటాయి. కేవలం ఈ ఒక్క అర్రే వల్ల నీకు 2 రికార్డ్స్ జనరేట్ అవుతున్నాయి నాకు ఇక్కడ. ఓకేనా, ఈ స్ట్రక్చర్ ఎట్టా మనం యాక్సెస్ చేస్తామంటే, ఇక్కడ అడ్రస్ ఉంది కదా, అడ్రస్ డాట్ స్ట్రీట్, అడ్రస్ డాట్ సిటీ, అడ్రస్ డాట్ జిప్. ఓకే, ఇక్కడ వచ్చేసి ప్రిఫరెన్సెస్ డాట్ న్యూస్ లెటర్. నెక్స్ట్ ప్రిఫరెన్సెస్ డాట్ నోటిఫికేషన్స్ డాట్ ఈమెయిల్, మళ్ళీ ప్రిఫరెన్సెస్ డాట్ నోటిఫికేషన్స్ డాట్ ఎస్ఎంఎస్. ఓకే, అదే ఇక్కడ చేసింది. ఓకే, అలియాస్ నేమ్స్ ఇచ్చాను. మనకి ఏమవుతుంది, అన్ని సింపుల్ టైప్స్ అంటే ఇండివిజువల్ వాల్యూస్గా మనకి డిస్ప్లే అయిపోయాయి. ఓకేనా, ఇది అర్థమైందా? లైక్ ఒక డౌట్ బ్రో, లైక్ అడగండి మనం ప్రతిసారి ఏమైనా జేసన్ కానీ లేదా సిఎస్వి కానీ చేసినప్పుడు మ్యాండేటరీ గా అవి స్ట్రక్చర్ టైప్ అని మెన్షన్ చేసుకోవాలి బ్రో. ఖచ్చితంగా ఎక్స్టర్నల్ స్కీమా అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది Okay. ఏ విధంగా ఇస్తారని అంటే, ఇప్పుడు నేను స్ట్రక్ట్ ఫీల్డ్ స్ట్రక్ట్ టైప్ అని ఇచ్చాను. ఫ్రమ్ పార్స్ స్ట్రింగ్ అని చెప్పి, సమ్ పార్స్ స్ట్రింగ్ అని, లేకుంటే సమ్ పార్స్ జేసన్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది, ఇన్బిల్ట్ మెథడ్. ఆ ఇన్బిల్ట్ మెథడ్లో ఏంటంటే స్ట్రింగ్గా పంపించవచ్చు అనమాట మనం, ఏది ఈ స్కీమానంతా. ఆ స్ట్రింగ్ అనేది ఒక ఫైల్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎక్స్టర్నల్గా కూడా. అట్లా కూడా చేస్తారు కొంతమంది. ఫ్రమ్ స్ట్రింగ్ అని, ఫ్రమ్ జేసన్ అని చెప్పి కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. దాని ద్వారా కూడా స్కీమాని తెచ్చుకోవచ్చు. ఈ విధంగా కూడా ఇస్తారు. బోత్ ఆర్ రికమెండెడ్ వేస్. ఓకేనా, ఇంకోటి వేరియంట్ డేటా టైప్ అని ఏమైనా ఉంటుంది? ఏంది వేరియంట్ వేరియంట్? కరెక్ట్, వేరియంట్ అనేది ఉంది, ఈ మధ్య వచ్చింది మన దాంట్లో. అంటే లైక్ అది వేరియంట్ యాక్చువల్గా అనేది కొంచెం నార్మల్ గా ఫాస్టర్ గా పనిచేస్తుంది. అవును కరెక్ట్. స్ట్రింగ్ బదులు వీ కెన్ యూజ్ ది వేరియంట్ అనమాట. అది స్నోఫ్లేక్లో ఉంటుంది జనరల్గా. మీకు స్నోఫ్లేక్ వచ్చా ఎవరికన్నా? వచ్చా, ఓకే. వేరియంట్ అనేది యాక్చువల్గా స్ట్రింగ్, స్నోఫ్లేక్ కోల్డ్ అనమాట జనరల్గా. దాన్ని వీళ్ళు ఇక్కడ కూడా వచ్చింది కొత్తగా. అంటే కొత్తగా అంటే మరీ రీసెంట్గా వచ్చిందని చెప్పను. ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసేసారు. దాన్ని మళ్ళీ ఇట్ట మార్చాలంటే కష్టం కాబట్టి గమ్ముగున్నారు. ఏమన్నా మైగ్రేషన్స్ జరిగితే తప్పితే, లేదంటే లేటెస్ట్ ఏమన్నా జరుగుతుంటే అట్లాంటి వాటికి వేరియంట్ అనేది మనం ఇచ్చుకోవచ్చు అనమాట. కరెక్ట్, వేరియంట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, బట్ అదేలేండి మీ ఇష్టం, అది ఎట్టన్నా ఇచ్చుకోండి. ఇంకా వేరియంట్ అంటే ఇంకా అది ఎట్లా అని అంటే, వేరియంట్ వల్ల అడ్వాంటేజ్ ఏమన్నా ఉందా అని అంటే, ఇప్పుడు మనకి కొత్త ఫీల్డ్స్ యాడ్ చేస్తున్నాము. ఓకేనా, అట్లాంటి వాటికి వేరియంట్ అనేది కానీ ఇచ్చుకున్నాం అనుకోండి, స్కీమా ఎవల్యూషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి కొత్తగా ఏమైనా యాడ్ చేస్తున్నాము, అట్లాంటి వాటన్నిటికీ వేరియంట్ అనేది ఫ్లెక్సిబుల్, కరెక్ట్గా చెప్పాలంటే. ఓకే,
ఇంకోటి దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే వేరియంట్ డేటా టైప్లో వేరియంట్ అనేది ఓన్లీ డెల్టా టేబుల్స్కే పనిచేస్తుంది అనుకుంటాను. డెల్టా టేబుల్స్కే పనిచేస్తుంది, ఇంకా మిగతా వాటికి పనిచేయదు. ఓకేనా? నాకు ఇది లాస్ట్ వీక్ అడిగారు అనుకుంటా, ఒక ఏ కంపెనీ, డైమ్లర్ ట్రక్ డామ్లర్ ట్రక్ వాళ్ళు అడిగారు ఈ క్వశ్చన్, వేరియంట్ యూస్ చేస్తున్నారా మీరు అని చెప్పి. నేను అప్పుడు చెప్పాను, అది యాక్చువల్గా స్నోఫ్లేక్లో అయితే మ్యాండేటరీగా యూస్ చేయాలి జేసన్ డేటా రిప్రజెంట్ చేసేటప్పుడు. మేమైతే ఇక్కడ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది ఈ ఫ్యూచర్ వచ్చేలోపు, కాబట్టి మేము వి డెంట్ గెట్ ఆపర్చునిటీ. బట్ ఏమైనా ఛాన్స్ ఉంటే న్యూ రికార్డ్స్ ఏమైనా కొత్త క్లయింట్స్ వచ్చి కొత్త డేటా కానీ వస్తుందంటే డెఫినెట్లీ వీ విల్ గో త్రూ దట్ ఫ్యూచర్ అని చెప్పాము అనమాట. ఓకేనా? ఓకే. ఉమ్. ఇప్పుడు మీకు ఎక్కువ కాలమ్స్ ఉన్నప్పుడు కూడా ఎక్స్టర్నల్ స్కీమా చేయడానికి ఏమైనా షార్ట్ కట్ ఉంటుందా, లేకపోతే ప్రతి దానికి మాన్యువల్ గా రాయాల్సిందా ఎక్కువ కాలమ్స్ ఉంటాయి? ఎక్కువ కాలమ్స్ ఉన్నా కానీ మ్యాండేటరీగా రాయమంటే ఖచ్చితంగా రాయాల్సిందే. జనరల్గా రియల్ టైం స్టాండర్డ్ ప్రకారం ఎక్కువ మంది ఏ విధంగా చేస్తారంటే ఫస్ట్ జేసన్ లోడ్ చేసేస్తారు. దే నో ద కాలం నేమ్స్ కదా, ఆ జేసన్లో వచ్చే డేటా కాలం నేమ్స్ అది ఇవాళ ఎట్టుందో 2 years తర్వాత కూడా సేమ్ నేమ్స్తోనే వస్తాయి మనకి, అది పక్కాగా తెలుసు మనకి, ఏమైనా కొత్త కాలమ్స్ యాడ్ అయితే తప్పితే. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కావాలంటే అలియాజ్ నేమ్స్గా చేంజ్ చేసుకుంటాం. అర్థమైందా నేను చెప్పింది? యాక్సెసింగ్ చేస్తాం కదా కాలంని, ఆ కాలంని యాక్సెస్ చేసేటప్పుడు వీ కెన్ గివ్ వాట్ ఎవర్ నేమ్స్ వీ వాంట్ టు గివ్. ఓకేనా? మీరు, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక్కోటి ఇప్పుడు ఏజ్, ఈమెయిల్, స్ట్రీట్ అన్ని ఒక్కొక్కటి రాసుకుంటూ వస్తున్నాయి కదా. సో అదే నేను ఎక్కడ ఇక్కడ స్ట్రక్ట్ ఫీల్డా మీరు చెప్పేది? స్ట్రక్చర్ ఫీల్డ్స్ లో ఎక్కువ రాస్తాం కదా, కాలమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇబ్బంది అయిపోతుంది. కాలమ్స్ ఎక్కువ ఉన్నా కానీ తప్పదు, రాయమంటే. అంతకన్నా స్కోప్ లేదు మీకు, ఎవరికి ఉండదు సో అది. అది క్లయింట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారో లేకపోతే? అది బిజినెస్ Okay. వాళ్ళు చెప్పినట్టు వీ షుడ్ ఫాలో, అంతే. అది ఇంకా దాంట్లో అసలు నీకు ఇంకా సెకండ్ థాట్ లేదు. ఓకేనా? సో ఈ బిజినెస్ వాళ్ళు కస్టమ్ స్కీమా గురించి వాళ్ళు చెప్తారు. ఈ కస్టమ్ స్కీమా అనేది కూడా వాళ్ళు దే విల్ ప్రొవైడ్ వన్ ఫైల్ మనకి. ఓకే. ఓకేనా? ఖచ్చితంగా ఫైల్ ప్రొవైడ్ చేస్తారు మనకి, ఎందుకంటే ఆ సోర్స్ వల్లే దే షుడ్ ప్రొవైడ్. అంటే మన బిజినెస్ టీం ఉంటుంది కదా, బిజినెస్ టీము లేకపోతే సమ్ వీళ్ళు ఉంటారు కదా, ప్రోడక్ట్ ఓనర్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ దగ్గర ఉంటుంది ఆ ఫైల్ మనకి ఇస్తారు. ఇదో నాకు స్కీమా ఈ విధంగా వస్తుంది అని చెప్పి. అంతేగాని మనం ఇప్పుడు ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ సెమీ స్ట్రక్చర్డ్ డేటాస్ అనమాట. సెమీ స్ట్రక్చర్డ్ డేటాస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఈ అడ్రస్ ఉందబ్బా, ఈ అడ్రస్ ఉంది, ఇలాంటి ఈమెయిల్స్ ఉంది. ఒక రికార్డుకి ఏమో ఈమెయిల్స్ ఉంటాయి, అర్థమైందా? ఇంకో రికార్డుకి ఏమో ఈమెయిల్స్ బ్లాంక్ ఉంటుంది, జస్ట్ ఎంటీ ఉంటుంది అనమాట. అర్థమైంది కదా నేను చెప్పింది మీకు? ఇప్పుడు ఈ అడ్రస్ ఉంది, ఈ అడ్రస్కి కొన్ని వాటికేమో రికార్డ్స్ ఉంటాయి, కొన్ని వాటికేమో బ్లాంక్ ఉంటుంది అనమాట. అటువంటప్పుడు నువ్వు స్కీమాని ఒక జేసన్ రికార్డు బేస్ చేసుకొని యూ కాంట్ డెవలప్ స్కీమా ఫైల్ కదా. అర్థమైందా నేను చెప్పింది? ఇవన్నీ Okay. సెమీ స్ట్రక్చర్డ్ డేటాస్ అనమాట. ఇందాక మీకు సిఎస్విలో చూపించినట్టు ఒక వాల్యూ లేకపోయినా కానీ దాన్ని కూడా వాల్యూగా తీసేసుకొని నల్స్ పెట్టేస్తుంది మనకి. అర్థమైందా? అట్లాగే ఇక్కడ కూడా అన్నిటికీ నల్స్ పెట్టేస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి ఆ సినారియో కూడా నెక్స్ట్ దాంట్లో ఏమన్నా ఉంటుందేమో చూపిస్తాను. అర్థమైంది కదా? ఇవన్నీ సెమీ స్ట్రక్చర్డ్ అని ఎందుకు అంటామంటే స్ట్రక్చర్ ఏమో సేమ్ ఉంటుంది అన్ని రికార్డ్స్కి. ఓకేనా? డేటా వచ్చేసేసి కొన్ని కొన్ని ఫీల్డ్స్ ఉండవు కొన్ని వాటికి. ఇప్పుడు నాకు ఈ అడ్రస్ ఉంది, దీంట్లో స్ట్రీట్ సిటీ జిప్ ఉంది, ఇంకో దాంట్లో స్ట్రీట్ సిటీయే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఈమెయిల్స్ ఉంది, ఈమెయిల్స్లో నాకు స్ట్రక్ట్ ఆఫ్ ఈమెయిల్స్ వస్తాయి అన్నమాట. ఒక దాంట్లో ఏమో మొత్తం ఈమెయిల్స్ లోపల ఇంకొక స్ట్రక్ట్లో వాల్యూస్ ఉంటాయి, ఇంకో దాంట్లో ఏమో బ్లాంక్ ఉంటుంది. అటువంటప్పుడు నువ్వు ఒక్క జేసన్ రికార్డ్ని బేస్ చేసుకొని కంప్లీట్ స్కీమ్ అని నువ్వు గ్యారంటీ డిరైవ్ చేయలేవు మాన్యువల్గా మనం. అందుకోసం దే విల్ గో విత్ ఎక్స్టర్నల్ స్కీమా. అర్థమైందా ఎందుకు వెళ్తారు అనేది? సిఎస్విలో కానీ దీంట్లో కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? Okay. సెమీ స్ట్రక్చర్డ్ స్కీమా కాబట్టి దే కంపల్సరీగా దే షుడ్ గో విత్ ఎక్స్టర్నల్ స్కీమా ఫైల్. ఆ స్కీమా ఫైల్ ఖచ్చితంగా వాళ్ళు మనకి షేర్ చేస్తారు. ఓకేనా? దాంట్లో ఎటువంటి ఇష్యూ లేదు, మీకు కంపల్సరీ షేర్ చేస్తారు. అది బిజినెస్, ఎందుకంటే మనకు తెలియదు కదా బిజినెస్.
వాళ్ళు చెప్తేనే వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా వర్క్ చేసే వాళ్ళం మనం. ఓకేనా? ఇంకొకటి ఉంది, అది కూడా చూపించేస్తాను. ఓకే కదండి మీకు? ఇది ఇంకొద్దిగా పెద్ద ఫైల్ ఉంది ఒకటి, అది చూపిస్తే ఇంకా కొద్దిగా క్లారిటీ ఉంటుంది. శాంపిల్ కాంప్లెక్స్ స్ట్రక్చర్. శాంపిల్ కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు దీని డేటా ఎట్టుందో చూద్దాం. చూసారా? దీంట్లో అరే ఆఫ్ స్ట్రక్స్ అనమాట ఇది. ఇప్పుడు ఇది రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ప్రాజెక్ట్స్ అనేది ఇంక పైనవన్నీ సేమ్ అండి. పైనవన్నీ ఎందుకు చూపించట్లేదంటే నేను సింపుల్ టైప్స్, ఇది జస్ట్ అర్రే, ఈమెయిల్స్ అనేది, అడ్రస్ అనేది సింపుల్ స్ట్రక్ట్, ప్రిఫరెన్సెస్ అనేది సేమ్ ఇందాకట్లాగే, ఐ మీన్ స్ట్రింగు, దాంట్లో ఇంకో స్ట్రక్ట్ ఉంది, అందువల్ల నేను వాటిని పట్టించుకోవట్లేదు. ఓకేనా? ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ప్రాజెక్ట్స్ అనేది, ప్రాజెక్ట్స్లోనే చూడండి కామా సపరేటెడ్గా ఇదొక స్ట్రక్ట్, మళ్ళీ ఇదొక స్ట్రక్ట్. ఓకేనా? ఇవి రెండు రెండు రికార్డ్స్. ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్స్లో చూసారా, కామా సపరేటెడ్ అని ఉందంటే 2 రికార్డ్స్ ఉన్నాయి అని అర్థం. ఇక్కడ కామా సపరేటెడ్ అంటే ఏంది, ఇట్ హ్యాస్ ఏమున్నాయి ఇక్కడ, 2 స్ట్రక్స్ ఉన్నాయని అనమాట అర్థం. మళ్ళా నీకు స్ట్రక్స్లో చూడండి, మళ్ళా అగైన్ వీ హ్యావ్ అర్రే, మళ్ళీ టాస్క్స్ అనేది ఇంకొక అర్రే ఉంది చూసారా, టాస్క్స్ అనేది ఇంకొక అర్రే, మళ్ళా అర్రేలో మళ్ళా స్ట్రక్ట్ ఉంది చూడండి, మళ్ళా మళ్ళా స్ట్రక్ట్లో మళ్ళీ ఇంకొక సబ్ టాస్క్స్ అని ఇంకొక అర్రే ఉంది, మళ్ళా అర్రేలో మళ్ళా ఇంకొక ఏముంది, ఇంకొక స్ట్రక్ట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ప్రాజెక్ట్స్ అనేది అరే. ఓకే, ప్రాజెక్ట్స్ అనేది అరే. ఓకే, ఎలిమెంట్ అనేది ఏంది, ఎలిమెంట్ ఏముంది, ఇందాక ఎలిమెంట్ ఏమునింది, స్ట్రింగ్ ఉనింది దేంట్లో, పై దాంట్లో. ఇక్కడ ఎలిమెంట్ అనేది స్ట్రింగ్ ఉనింది, ఇక్కడ ఎలిమెంట్ అనేది ఏముంది, స్ట్రక్ట్ టైప్ ఉంది. ఆ స్ట్రక్ట్లో ఏముంది, ప్రాజెక్ట్ నేమ్ అనేది ఒక స్ట్రింగ్ ఉంది, మళ్ళా టాస్క్స్ అనేది ఇంకొక అరే వచ్చింది. ఈ అరేలో మళ్ళీ ఎలిమెంట్ ఏముంది, మళ్ళా స్ట్రక్టే ఉంది, మళ్ళా అగైన్ దాంట్లో మళ్ళా సబ్ టాస్క్స్ అని ఉంది, సబ్ టాస్క్స్లో మళ్ళా అర్రే ఉంది, మళ్ళా అర్రే ఉంది, మళ్ళా అర్రేలో మళ్ళీ ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి, మళ్ళా స్ట్రక్ట్ టైప్ ఉంది. ఆ స్ట్రక్ట్లో మళ్ళీ కంప్లీటెడ్ అనేది సబ్ టాస్క్ నేమ్ అనేది ఒకే ఒక స్ట్రింగ్స్ ఎలిమెంట్స్ అనమాట. ఇవి రెండు స్ట్రింగ్స్ అనమాట, స్ట్రింగ్ టైప్స్. మళ్ళీ ఈ ఎలిమెంట్ అనే స్ట్రక్ట్లో ఈ టాస్క్స్లో టాస్క్ నేమ్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ఒక స్ట్రింగ్ ఉందన్నమాట, అంటే ఒక స్ట్రింగ్ వేరియబుల్ ఉందన్నమాట. ఓకేనా? ఒక స్ట్రింగ్ వాల్యూ ఉంది. ఓకే, అర్థమైందా ఇది? అర్థమైంది. ఓకేనా? ఇది ఇది బాగా కన్ఫ్యూజన్ ఉంటుంది, నేను ఒకసారికి అర్థం అవుతుందని గ్యారంటీ చెప్పనులే. ఇది చాలా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ ఉంటుంది అనమాట మీకు. మీరు ఇప్పుడు ఏ విధంగా ట్రై చేయాలంటే, రేపు నేను షేర్ చేసినప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి, లేకుంటే నేను ఒకటి చేసి నేను పంపిస్తానండి. ఒకటి నేను చేసి మీకు ఫైల్తో పాటు వర్కింగ్ కోడ్ పంపిస్తాను. ఓకేనా? నేనేం చేయమంటున్నా అంటే మిమ్మల్ని, ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉంది కదా, ఈ ఇంకొక స్ట్రక్ట్ని క్రియేట్ చేసుకోమంటాను. ఇంకో స్ట్రక్ట్ క్రియేట్ చేసుకొని ఇంకొక రికార్డ్ క్రియేట్ చేయండి. ఇట్లాంటిది ఇంకొక రికార్డ్ క్రియేట్ చేయండి. ప్రాజెక్ట్స్కి జస్ట్ ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేయండి. అది ఒక టాస్క్. ఇంకో టాస్క్ ఏంటంటే ఇంకా థర్డ్ రికార్డు, అంటే కాపీ పేస్టే కదా అంతా. నెక్స్ట్ ఇదంతా మళ్ళీ కాపీ చేసుకొని మళ్ళీ ఇంకొక రికార్డు క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి ప్రాజెక్ట్స్ లోపల ఇది ఉంది, టాస్క్స్ వచ్చేసేసి ఒక దాంట్లో ఎంటీ రికార్డు పెట్టండి. అప్పుడు చూడండి స్కీమా ఏ విధంగా వస్తుంది అనేది, నల్స్ అని పడుతుంది.
మనం కానీ యాక్సెస్గా చేసామనుకోండి, ఇప్పుడు ఇండివిజువల్గా ఇక్కడ కింద నేను యాక్సెస్ చేస్తున్నాను వాల్యూస్ని, చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఎంటీ ఉన్నవన్నీ నల్స్ అయిపోతాయి. అర్థమైంది కదా, నాకు ఇక్కడ వాల్యూస్ రావు. నేను మీకు ఎగ్జాంపుల్ పంపిస్తాను అది. ఇది ఇక్కడ నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఫస్ట్ అర్రే మనకి ఏమొచ్చింది, ఈమెయిల్స్ వచ్చింది కాబట్టి ఈమెయిల్స్తో ఎక్స్ప్లోర్ చేసేసాను. ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ దాంట్లోంచి ఎన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు నెక్స్ట్ అర్రే ఎప్పుడు వచ్చింది, ప్రాజెక్ట్ డాట్ టాస్క్స్ అనేది అర్రే వచ్చింది, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఎక్స్ప్లోర్ చేయగానే మళ్ళా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ 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 ఇది ఒకటి ఎక్స్ప్లోర్ చేశాను, ఇక్కడ ఒకటి ఎక్స్ప్లోర్ చేశాను. ఎందుకు చేశాను, బికాస్ బోత్ ఆర్ అరేస్. అవునా కదా, ఈమెయిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ అరేస్ అనమాట. కాబట్టి సైమల్టేనియస్గా ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ దోస్ టు అరేస్. ఓకే, ఇక్కడ సైమల్టేనియస్గా నేను ఎక్స్ప్లోర్ చేసేసాను. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నాకేమైంది, దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కామా సపరేటెడ్గా, అన్ని 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 డూప్లికేట్ రికార్డ్స్ నాకు జనరేట్ అవుతాయి ఫర్ సింపుల్ టైప్స్ అలాంగ్ విత్ సింపుల్ టైప్స్. అర్థమైంది కదా అది. హలో హలో కేశవ అండ్ రమేష్, పవన్, అర్థమైందా? Yes, sir. ఎస్ బ్రో, ఏమన్నా అది ఉంటే ఆ, గెట్ బ్యాక్ టు యూ. కొద్దిగా నేనేమి ఫుల్గా అర్థమవుద్దని నేను గ్యారంటీ చెప్పట్లేదు, బట్ ఇది ఇది కొంచెం ఒకసారి ఎగ్జామ్ వ్యాస్ట్ కాదు ఇది. వేస్ట్ ఇది. నాకు తెలుసు. ఇది జనరల్గా కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఇది ఒక 3 days 2-3 days చేయాల్సిన కాన్సెప్ట్లు ఇవి. అదే కొంచెం క్లమ్సీ అవునవును ఉంటుంది. అవునవును, బట్ నో ఇష్యూస్. నేను చెప్పింది ఒకసారి చూడండి. అంటే ఈ ఎక్స్ప్లోడ్ అనేది ఎందుకు వాడతామంటే టు ఫ్లాటన్ ద అరే డేటా టైప్స్, అరే రికార్డ్స్. ఓకేనా, అది అర్థమైంది బ్రో. నాకు ఫస్ట్ 2 ఎక్స్ప్లోర్లు వచ్చాయి కాబట్టి, అర్రేస్ ఉన్నాయి కాబట్టి 2 ఎక్స్ప్లోర్ చేసేసాను ఆ రెండింటిని. అప్పుడు నాకు నెక్స్ట్ ఏం వస్తుంది, మళ్ళీ ఇంకొక అర్రే వస్తుంది. ఎక్కడ వస్తుంది, ప్రాజెక్ట్లో ఇంకొక అర్రే ఉంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అగైన్ ఐ విల్ గో అగైన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మళ్ళీ నాకు ఇంకొక అర్రే ఉంది, ఎక్కడ ఉంది, సబ్ టాస్క్స్లో ఉంది, దాన్ని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేశాను. ఫైనల్లీ ఐఎమ్ గెటింగ్ ఆల్ రికార్డ్స్. సో ఓకే, నేను మనకు ఒక్కోటి చెప్పండి. ఒక్కొక్క కాలం, ఒక టేబుల్ కింద వచ్చేసి ఒక నేమ్స్ వస్తాయి అంటారు ఇవి, అంతేనా? అంతే, ఇదంతా కరెక్ట్. స్కీమానే కదా? ఇదంతా స్కీమానే. ఉమ్. అయితే నేను ఇక్కడ ఇన్ఫర్ స్కీమా రాశాను కాబట్టి, ఐ మీన్ నేను ఎక్స్టర్నల్గా స్కీమా ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ ద కాలమ్ నేమ్స్ ఫ్రమ్ ద జేసన్ ఫైల్. ఓకే, ఓకే. ఇంకోటి ఇక్కడ మల్టీ లైన్ అని రాశాను చూసారా, ఇది ఇది ఎందుకు రాస్తున్నాను అంటే, ఇందాక జేసన్కి ఇప్పుడు జేసన్కి తేడా చూడండి. ఇందాక జేసన్ ఎట్టుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, సీక్వెన్స్గా వచ్చి సీక్వెన్స్గా ఎండ్, అంటే సింగిల్ లైన్లో ఎండ్ అవుతుంది అనమాట. మనకి మల్టిపుల్ లైన్స్ చూపించవచ్చు, ఎందుకని, బికాస్ ఆఫ్ ద స్క్రీన్ సైజ్. బట్ అదంతా సింగిల్ రికార్డు, అంటే సింగిల్ లైన్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి సింగిల్ లైన్లో లేదు. ఓకే, మల్టిపుల్ లైన్స్లో ఉంది. మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా వీ షుడ్ పాస్ దిస్ ఆప్షన్, మల్టీ లైన్ ఆప్షన్. ఓకేనా? ఓకే. ఓకే, నేను నేను మీకు అన్ని ఫైల్స్ పంపించి నేను చెప్పాను కదా సినారియోస్, అంటే అదే ఫైల్స్ అవి షేర్ చేస్తే మేము మా ఎంటీ సైడ్ ట్రై చేస్తాం. ఇవన్నీ నేను షేర్ చేస్తాను రేపు మార్నింగ్ అంటే ఐ మీన్ 10-12 లోపల మీ మీ దగ్గర ఉంటాయి ఈ ఫైల్స్ అన్ని. నో వరీ ఓకేనా? బ్రో, మీ టైం చూసుకొని షేర్ చేయండి. ఓకేనా, ఇక్కడంతా చూడండి, ఎక్స్ప్లోర్ చేసేస్తే ఈ విధంగా వచ్చేస్తాయి మనకి రికార్డ్స్. నేను టీరీ చెప్పేటప్పుడు లోపల ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా, రేపు నుంచి మనం అసలు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది స్పార్క్, అసలు ఏ విధంగా ప్రాసెస్ జరగద్ది అనేదంతా రేపు నుంచి డిస్కస్ చేద్దాం. ఓకేనా? షూర్. ఓకే అండి, థ్యాంక్స్. థ్యాంక్స్. బై. Yeah, thank you.